फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अलिफ लाम रा किताबुन अंज़लनाहु इलैका लितुख़रिजन नास मिनद्दुलुमाति इलन्नूर बिइज़्नि रब्बिहिम इला सिरातिल अज़ीज़िल हमीद। अलिफ लाम रा। वो प्रवक्ता मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम మీరు సర్వమానవులకు వారి ప్రభు ఆజ్ఞపై అంధకారాల నుంచి వెలికి తీసి వెలుగు వైపుకు తీసుకురావటానికి మహోన్నతమైన ఈ గ్రంథాన్ని మేము పంపాము. ఆ మహోన్నతుడు స్తుతిపాత్రుడు అయిన అల్లాహ్ మార్గం వైపు తీసుకురావటానికి. नहमदुहु व नुसल्ली अला रसूलिल करीम अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकी यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिनस सिरातल मुस्तकीम सिरातल लज़ीना अनअमता अलैहिम गैरिल मग़दूबि अलैहिम वलद्दाल्लीन आमीन। प्रियुలారా, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం లో అల్లాహ్ పరిచయము మరియు రహ్మాన్ అనంత కరుణామయుని పరిచయము అయ్యింది. ఇక అపార కృపాశీలుడు రహీం యొక్క పరిచయము కానుంది. అర్ రహీం ఇది అరబిక్ గ్రామర్ ప్రకారం ఇస్మె తబ్జీల్. ఇందులో ఫఈలాన్ యొక్క భరువుపై ఇది ఉంది. అర్ రహీం అంటే ప్రత్యేకంగా కరుణించువాడు, అపార కృపాశీలుడు అని అర్థాలు వస్తాయి. రహ్మాన్ అందరిపై సమస్తంపై కరుణించువాడు. రహీం ప్రత్యేకంగా కరుణించువాడు, కృప చూపువాడు అని అర్థం వస్తుంది. రహీం అనే ఈ పేరులోనే ఆయన యొక్క క్షమాపణ ఉంది. కరుణతో ఆయన క్షమిస్తాడు. కొంతమంది ముస్లిమేతరులు ఇస్లాం గురించి సరైన పరిచయము లేనందువల్ల ఇస్లాంలో పాప పరిహారం నిమిత్తము బలులు ఇస్తారు. బలులు అనేవి పూర్వపు కాలంలో ఇచ్చేవారు. ఇప్పుడు ఒక ప్రవక్త అంటే దైవమే స్వయంగా ఒక ప్రవక్త రూపంలో వచ్చి ఆయన బలి అయిపోయాడు. ఆయన రక్తము ద్వారా పాపాలు కడగబడతాయి, పాపాలు క్షమించబడతాయి, పాపాలు పరిశుభ్రమవుతాయి అని చెప్పి అంటూ ఉంటారు. కానీ రహీం అనే ఈ పేరులోనే ఆయన యొక్క క్షమగుణాలు, ఆయన కరుణ, కటాక్షాలు, కృప ఇమిడి ఉన్నాయి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 15వ సూరా అల్ హిజ్ర్ వాక్యం 49లో ఇలా అంటున్నారు, నబ్బి ఇబాదీ అన్నీ అనల్ గఫూరుర్ రహీం. ఓ నా దాసులారా అని ఇక్కడ అంటున్నారు. నబ్బి ఇబాదీ
నా దాసులకు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీరు తెలియపరచండి, నబ్బి తెలియపరచండి, ఇబాది నా దాసులకు, అన్నీ అనల్ గఫూరు రహీం నేనే క్షమించువాడను, నేనే క్షమించువాడను అని ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త నా దాసులకు తెలియపరచు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నారు. అనల్ గఫూర్, గఫూర్ అంటే క్షమించువాడు, రహీం కరుణించువాడు. ఎవరినైతే ఆయన కరుణించదలుచుకుంటున్నాడో వారిని క్షమిస్తాడు. అందుకే గఫూర్ రహీం అని ఖురాన్లో అనేక చోట్ల వచ్చింది. ఇందులో అల్లాహ్ అంటున్నారు, నబ్బి ఇబాది అన్నీ అనల్ గఫూర్ రహీం, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విశ్వంలో ఉన్నటువంటి నా సమస్త దాసులకు మీరు తెలియపరచండి, నేను క్షమించువాడిని, కరుణించువాడిని. అందుకే 39వ సూరే జుమర్ వాక్యము 53లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా అంటున్నారు, కుల్ యా ఇబాదియల్లదీన అస్రఫూ అలా అన్ఫుసిహిం లా తఖ్నతూ మిర్ రహ్మతిల్లాహ్ ఇన్నల్లాహ యగ్ఫిరుద్దునూబ జమీఆ ఇన్నహు హువల్ గఫూరుర్ రహీం. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు తెలియపరచండి, ఓ నా ఆదాసులారా ఎవరైతే తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్నారు, కుల్ యా ఇబాదియల్లదీన అస్రఫూ అలా అన్ఫుసిహిం లా తఖ్నతు మిర్ రహ్మతిల్లాహ్, మీరు అల్లాహ్ యొక్క కారుణ్యం నుండి, ఆయన కృప నుండి నిరాశ పొందకండి. ఇన్నల్లాహ యగ్ఫిరుద్దునూబ జమీఆ, నిస్సందేహముగా అల్లాహ్ మీ సమస్త పాపాలు ఒక్కసారిగా క్షమించగలడు. ఇన్నహు హువల్ గఫూరుర్ రహీం, నిస్సందేహముగా అతడు క్షమించువాడు మరియు కరుణించువాడు. ప్రియులారా, ఈ వాక్యములో ఆయన స్పష్టంగా అంటున్నారు, ఆయన ఈ లోకంలో వచ్చి బలి అవ్వటం అనేది అది అసత్యము, అది అబద్ధము, నిరాధారమైనది. అందుకే ఆయన తన దాసులతో అంటున్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అయిన కడపటి ప్రవక్తకు వహీ సందేశం ఇచ్చి సర్వ మానవులకు వినిపించమని అంటున్నారు. కుల్, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ భూమిపై ఉన్నటువంటి సమస్త మానవులతో మీరు చెప్పండి, యా ఇబాదియల్లదీన అస్రఫూ, ఓ నా ఆదాసులారా ఎవరైతే తమ ఆత్మలపై అన్యాయం చేసుకున్నారో, పాపాలలో మునిగి ఉన్నారు, అలా అన్ఫుసిహిం లా తఖ్నతు మిర్ రహ్మతిల్లాహ్, మీరు అల్లాహ్ యొక్క కారుణ్యం నుండి నిరాశ పొందకండి. ఇన్నహు హువల్ గఫూరుర్ రహీం, నిస్సందేహముగా అతడు అల్లాహ్ క్షమించువాడు మరియు కరుణించువాడు. ఆయన కరుణ ఆయన ఆగ్రహము కంటే గొప్పది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 6వ సూరా అన్ఆమ్ వాక్యము 12లో ఇలా అంటున్నారు, కతబ అలా నఫ్సిర్ రహ్మా లయజ్మఅన్నకుం ఇలా యౌమిల్ ఖియామతి లా రైబ ఫీ. కతబ అలా నఫ్సిర్ రహ్మా, నేను నా కొరకు కారుణ్యాన్ని విధించుకున్నాను, నేను నాపై, నా ఆత్మపై కారుణ్యాన్ని విధించుకున్నాను, అంటే కరుణించటమే నా పని అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. కతబ అలా నఫ్సి రహ్మా, కారుణ్యము నాపై నేను విధించుకున్నాను. లయజ్మఅన్నకుం ఇలా యౌమిల్ ఖియామతి లా రైబ ఫీ, తప్పకుండా మీరు సమస్తము సర్వమానవులు అల్లాహ్ యొక్క సన్నిధిలో తీర్పు దినము నాడు సమావేశమవుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు, అందులో ఎటువంటి సందేహం లేదు. తీర్పు దినము నాడు తప్పకుండా మీరు
అల్లాహ్ సన్నిధిలో హషర్లో సమావేశమవుతారు. అలాగే 6వ సూరాలోనే సూరా నామ్లోనే 54వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఖతబ రబ్బుకుం అలా నఫ్సిర్ రహ్మా. మీ ప్రభు, ఓ మానవులారా, మీ ప్రభు తనపై కరుణించడమే విధించుకున్నాడు, కారుణ్యమే విధించుకున్నాడు. ఆయన కరుణించటమే తనపై విధించుకున్నారు. అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇంద ఫౌకల్ అర్షి ఇన్న రహ్మతి తగ్లిబు గజబి. ఇన్న ఫౌకల్ అర్షి ఇన్న రహ్మతి తగ్లిబు గజబి. ముస్లిం షరీఫ్ యొక్క హదీస్లో 455 హదీస్. నిస్సందేహముగా నా యొక్క కారుణ్యము నా ఉగ్రత కంటే అధిగమించింది, గొప్పదైనది. అర్షుపై రాయబడి ఉంది ఈ విషయము. అంటే లిఖించబడినటువంటి పుస్తకములో అర్షుపై రాయబడి ఉంది, నా యొక్క కారుణ్యము నా ఉగ్రత కంటే గొప్పది అని. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమాగుణము కలిగినవాడు, క్షమించువాడు, కరుణించువాడు. ఆయన క్షమించనిదే ఈ విశ్వములో ఎవ్వరూ కూడా క్షమాపణ పొందలేరు. ఆయన కరుణించనిదే, ఆయన కృపలేనిదే ఎవరు కూడా స్వర్గములో వెళ్ళలేరు. అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆయన యొక్క కృపలేనిదే, అల్లాహ్ యొక్క రహ్మత్, అల్లాహ్ యొక్క కృపలేనిదే ఎవ్వరూ స్వర్గములో వెళ్ళలేరు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆయన సహాబా అడుగుతున్నారు, ప్రియ శిశువులు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు కూడానా, మా మిన్ అహదిన్ యద్ఖులు అమలుహుల్ జన్న ఖీల వలా అంత. ఎవరు కూడా తన యొక్క కర్మల ద్వారా, తాను చేసుకున్నటువంటి కర్మల ద్వారా స్వర్గములో వెళ్ళలేరు అనే ఈ మాటకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతున్నారు, ఓ ప్రవక్త మీరునా, ఎవ్వరు కూడాను అని అంటారు. తన యొక్క అల్లాహ్ యొక్క కారుణ్యము ద్వారానే ప్రతి వారు స్వర్గములో వెళ్తారు. నాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కారుణ్యము చుట్టుముట్టుతుంది, ఆ కారుణ్యము ద్వారా నేను స్వర్గములో పెడతాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. ఈ హదీస్ ముస్లిం షరీఫ్లో 7114 హదీస్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కారుణ్యం లేనిదే ఎవరు క్షమించబడరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కారుణ్యం లేనిదే ఎవరు స్వర్గములో వెళ్ళరు. ఖయామత్ నాడు ఒక వ్యక్తి 500 సంవత్సరాలు భక్తి చేస్తున్నటువంటి వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సన్నిధిలో సమావేశమవుతారు. అల్లాహ్ అంటారు, ఓ నా దాసుడా, నా కారుణ్యముతో నువ్వు స్వర్గములో ప్రవేశించు. ఆ వ్యక్తి అంటాడు, అల్లాహ్, నేను 500 సంవత్సరాలు భక్తి చేశాను, నాకు నీ కారుణ్యము అవసరమేముంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, లేదు, నా కారుణ్యం లేనిదే ఎవ్వరు కూడా స్వర్గంలో వెళ్ళలేరు, నా కృప లేనిదే ఎవరు కూడా స్వర్గానికి వెళ్ళలేరు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఓ ప్రవక్త, ఓ అల్లాహ్, నేను నా యొక్క భక్తి 500 సంవత్సరాలు చేసినటువంటి నా యొక్క భక్తి ద్వారా నేను స్వర్గంలో వెళ్ళదలుచుకుంటున్నాను. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వ్యక్తికి అంటారు, సరే అని చెప్పి దైవదూతల్ని త్రాసు నియమించమంటారు. త్రాసు నియమించిన తర్వాత త్రాసులో ఆ భక్తుని యొక్క ఒక కనుగుడ్డు తీసివేస్తారు. ఒక్క కనుగుడ్డు 500 సంవత్సరాల భక్తిని తేలిక చేసేస్తుంది. తూకములో ఒక కనుగుడ్డు బరువు అయిపోతుంది, 500 సంవత్సరాలు తేలికైపోతున్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, మరొక కనుగుడ్డు ఉంది నీది, శరీర అవయవాలు ఉన్నాయి, 500 సంవత్సరాలు నేను ఇచ్చినటువంటి అనుగ్రహాలు, ఆహారం, అన్నపానీయాలు, ఆయుస్సు, ఈ సమస్తం యొక్క బదులు తీర్చిన తర్వాతే నువ్వు స్వర్గంలో వెళ్ళగలవు.
అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అల్లా నన్ను క్షమించు, నీ కారుణ్యము నీ కృప ద్వారా నాకు కూడా స్వర్గములో పంపించు అనట. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృప లేనిదే ఎవరు కూడా స్వర్గములో వెళ్ళలేరు అని తెలుస్తుంది. అలాగే 2వ సూరాలో సూరే బఖరా వాక్యము 160లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలా అంటున్నారు, ఇల్లల్లదీన తాబూ వ అస్లహూ వ బయ్యన్నూ ఫౌలాయిక అతూబు అలైహిం వ అన తవ్వాబుర్ రహీం. ఇల్లల్లదీన తాబూ వ అస్లహూ వ బయ్యన్నూ ఫౌలాయిక అతూబు అలైహిం వ అన తవ్వాబుర్ రహీం. ఈ వాక్యానికి ముందు అల్లాహ్ అంటున్నారు, ఎవరైతే నా యొక్క వాక్యాలను, నేను పంపించినటువంటి ధర్మగ్రంథాన్ని, ధార్మిక విషయాలను దాచిపెడతాడో, ప్రజలకు బహిర్గతం చేయటం కొరకు పంపించినటువంటి విషయాలను, అటువంటి వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు ఇతరుల యొక్క శాపము కలుగుతుంది అన్నారు. తర్వాత వాక్యంలో అల్లాహ్ అంటున్నారు, ఇల్లల్లదీన తాబూ వ అస్లహూ వ బయ్యన్నూ ఫౌలాయిక అతూబు అలైహిం వ అన తవ్వాబుర్ రహీం. వారు తప్ప ఎవరైతే పశ్చాత్తాపం వేడుకున్నారో, అంటే క్షమాపణ వేడుకోవటం, వాస్లవు మరియు సంస్కరించుకున్నారు, వబయ్యన్ను మరియు నా విషయాలని, నా మాటలను ప్రజలలో బహిర్గతము చేశారు, ఫౌలాయిక అతూబు అలైహిం, అటువంటి వారికే నేను క్షమిస్తాను అని అల్లాహ్ అంటున్నారు. వాన తవ్వాబుర్ రహీం, నిస్సందేహముగా నేను క్షమించువాడను, కరుణించువాడను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరినైతే కృప చూపించదలుచుకుంటాడో వారిని క్షమిస్తారు. కావున ఈ వాక్యములో అల్లాహ్ స్పష్టంగా అంటున్నారు, ఎవరైతే తౌబా క్షమాపణ వేడుకున్నారో మరియు తమ యొక్క కార్యాన్ని సంస్కరించుకున్నారు, నా విషయాల్ని ప్రజల్లో బహిర్గతము చేస్తూ ఉన్నారు, అటువంటి వారికి నేను క్షమిస్తాను, నేను క్షమించువాడిని మరియు కరుణించువాడిని. తవ్వాబుర్ రహీం, తవ్వాబ్ క్షమించువాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, రహీం కృపచూపువాడు. ఈ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పేర్లలో రహీం ఒక పేరు, కరుణించువాడు, కృపచూపువాడు. దీని ద్వారా తెలుస్తుంది పాప క్షమాపణకు పశ్చాత్తాపము అవసరము. పశ్చాత్తాపము చేయు వారిని అల్లాహ్ కృప చూపి క్షమిస్తాడు అని తెలుస్తుంది. అలాగే 25వ సూర ఫుర్ఖాన్ వాక్యము 70లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇల్లా మన్ తాబా వ ఆమనా వ అమిల అమలన్ సాలిహా ఫౌలాయిక యుబద్దిలుల్లాహు సయ్యిఆతిహిం హసనాత్ వకానల్లాహు గఫూరర్ రహీమా. ఇల్లా మన్ తాబా వ ఆమన వ అమిల అమలన్ సాలిహా ఫౌలాయిక యుబద్దిలుల్లాహు సయ్యిఆతిహిం హసనాత్ వకానల్లాహు గఫూరర్ రహీమా. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వారు తప్ప ఎవరైతే క్షమాపణ వేడుకున్నారో, వ ఆమన మరియు విశ్వసించారు, వ అమిల అమలన్ సాలిహన్ మరియు సత్కార్యాలు చేయటం ప్రారంభించారు, ఫౌలాయిక యుబద్దిలుల్లాహు సయ్యిఆతిహిం హసనాత్, వారి పాపాలను పుణ్యాల్లో మార్చబడతాయి, వారి పాపాలను పుణ్యాల్లో మార్చుతాను అని అల్లాహ్ అంటున్నారు. వకానల్లాహు గఫూరర్ రహీమా, నిస్సందేహముగా అల్లాహ్ క్షమించువాడు మరియు కరుణించువాడు. ప్రియులారా, ఈ వాక్యములో కూడా ఆయన యొక్క క్షమాపణ గుణాన్ని తెలియపరుస్తూ ఇలా అంటున్నారు, ఇల్లా మన్ తాబ వ ఆమన, ఎవరైతే క్షమాపణ వేడుకున్నారో, పశ్చాత్తాపం వేడుకున్న తర్వాత విశ్వసిస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారము జీవితాన్ని గడుపుకుంటూ ఉన్నారు, సత్కార్యాలు చేస్తూ ఉన్నారు, సత్ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉన్నారు, వారి పూర్వపు పాపాలు
పుణ్యాల్లో మార్చబడతాయి. పౌలాయిక యుబద్దిలుల్లాహు సయ్యాతి మసనాత్ అని అంటున్నారు. వకానల్లాహు గఫూరర్ రహీమా, నిస్సందేహముగా అల్లాహ్ క్షమించువాడు, కృప చూపువాడు. అపార కృపాశీలుడైన అల్లాహ్ ఉంటుండగా ఇంక క్షమాపణ గురించి ఎవ్వరూ కూడా వేరే మార్గాలు వెళ్ళవలసిన అవసరమే లేదు. అపార కృపాశీలుడు అయిన ఆ రహీం ఏ విధముగానైతే క్షమాపణ దొరుకుతుంది అని అన్నారో ఆ విధముగా మానవులు ప్రవర్తించినట్టయితే, ఆ మార్గంలో నడిచినట్టయితే వారి పాపాలన్నీ క్షమించబడటమే కాదు, వారి పాపాలు పుణ్యాల్లో మార్చబడతాయన్న. వారి రాళ్ళు రత్నాలలో మార్చబడతాయి, రాళ్ళు రత్నాలు అవుతాయని చెప్పి అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నారు. కావున పాప క్షమాపణకు బలి కావాలి, రక్తము కావాలి అనే విషయము అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో ఎక్కడ చెప్పలేదు. పాప క్షమాపణకు పశ్చాత్తాపము, విశ్వాసము, సత్కార్యాలు, క్షమాపణ వేడుకోవటము అనేవే ఉన్నాయి. వకానల్లాహు గఫూర రహీమా, నిస్సందేహముగా అల్లాహ్ను మీరు పొందుతారు ఎలా? క్షమించువాడు మరియు కరుణించువానిగా అని అల్లాహ్ అంటున్నారు. అలాగే 3వ సూరే ఆల్ ఇమ్రాన్ వాక్యం 89లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇల్లల్లదీన తాబు మిన్ బాది జాలిక వ అస్లహు ఫఇన్నల్లాహ గఫూరుర్ రహీమ్. ఇల్లల్లదీన తాబు మిన్ బాది జాలిక వ అస్లహు, ఇల్లల్లదీన తాబు మిన్ బాది జాలిక వ అస్లహు ఫఇన్నల్లాహ గఫూరుర్ రహీమ్. వారు తప్ప ఎవరైతే క్షమాపణ వేడుకుంటున్నారో, పాప కార్యాల తర్వాత, పాపాలు జరిగిపోయిన తర్వాత ఎవరైతే క్షమాపణ వేడుకుంటున్నారో, వాస్లహు మరియు తమ జీవితాన్ని సంస్కరించుకుంటున్నారు, మిన్ బాది జాలిక వాస్లహు ఫఇన్నల్లాహ గఫూరుర్ రహీమ్, నిస్సందేహముగా అల్లాహ్ క్షమించువాడు మరియు కరుణించువాడు. ఎవరైతే పశ్చాత్తాపం వేడుకుంటున్నారో వారి కొరకు అల్లాహ్ సుబ్హానహు తఆలా క్షమించువాడు మరియు కరుణించువాడు అని తెలుస్తుంది. ప్రియులారా, ఒక హదీసు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఒక వ్యక్తి బనీ ఇస్రాయిల్లో తన మరణ సమీపములో తన సంతానం అందరితో అంటాడు, నన్ను కాల్చి బూడి చేసి నా బూడిదను భూమి మరియు సముద్రాలలో వెదజల్లివేయండి, భూమి మరియు సముద్రాలలో వెదజల్లండి నా యొక్క బూడిదను. ఎందుకంటే ఖయామత్ నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తిరిగి మళ్ళా లేపి నా యొక్క కర్మల లెక్క తీసుకుంటే నా వద్ద ఉన్నటువంటి పుణ్యకార్యాలు ఏమీ లేవు, నా పాప కార్యాలకు బదులుగా నేను నరకము అనుభవించవలసి వస్తుంది. అందుకే నా శరీరాన్ని కాల్చి బూడిచ్చేసి నా బూడిదను భూమిపై మరియు సముద్రాలలో వెదజల్లండి, దాని ద్వారా అల్లాహ్ యొక్క శిక్ష నుండి నేను తప్పించుకోగలను అని అంటాడు. అంటే ఈ వ్యక్తిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తిరిగి లేపుతాడు అనే విశ్వాసం కలిగింది. లేపిన తర్వాత లెక్క తీసుకుంటాడనే విశ్వాసం కలిగింది. ఆ తర్వాత నరకం అనుభవించవలసి వస్తుంది నా కర్మల ప్రకారము అని కూడా విశ్వాసం కలిగింది. ఖయామత్ నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వ్యక్తిని లేపుతాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు. మరియు అల్లాహ్ అడుగుతాడు, ఏ కారణముగా నువ్వు నీ సంతానానికి అలా ఆజ్ఞ ఇచ్చావు? ఆ వ్యక్తి అంటాడు, అల్లాహ్ నువ్వు తిరిగి లేపి నాకు నరకంలో వేస్తావు, నా వద్ద ఏ పుణ్య కార్యక్రమాలు లేవు కావున నేను భయపడ్డాను అల్లాహ్.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథం ఖురాన్లో అంటున్నారు, వలిమన్ ఖాఫ ముఖామ రబ్బిహి జన్నతాన్. ఎవరైతే అల్లాహ్ వద్ద నిలబడాలి అనే భయము కలిగి జీవించాడో, ఎవరిలోనైతే అల్లాహ్ వద్ద నిలబడాలి అని భయం కలిగిందో వారి కొరకు 2 స్వర్గాలు ఉన్నాయి అని అల్లాహ్ అంటున్నారు. 2 స్వర్గాలు. ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తిరిగి లేపుతాడు, ఆయన వద్ద నిలబడాలి, ఆయన సమ్ముఖంలో నిలబడి లెక్క ఇవ్వాలి అని చెప్పి ఎవరైతే భయము కలిగి జీవిస్తాడో వారికి 2 స్వర్గాలు ఉన్నాయి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. కావున ప్రియులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ బనీ ఇస్రాయిల్లో ఆ వ్యక్తిని క్షమించాడు మరియు స్వర్గము ప్రసాదించాడు. చివరి క్షణములో ఆ వ్యక్తిలో భయము కలిగింది, అల్లాహ్ తిరిగి లేపుతాడు అని ఖచ్చితంగా. లేపిన తర్వాత నా వద్ద ఏ కర్మలు సత్కార్యాలు లేవు, కావున నరకము అనుభవించవలసి వస్తుంది అని చెప్పి ఆ వ్యక్తిలో భయం కలిగింది. అల్లాహ్ ఆ వ్యక్తిని క్షమించాడు, స్వర్గం ప్రసాదించాడు. అందుకే ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు పశ్చాత్తాపం వేడుకుంటారో, అల్లాహ్తో భయపడతారో, తీర్పు దినాన్ని విశ్వసిస్తారో అటువంటి వారికి అల్లాహ్ యొక్క కృప కలుగుతుంది, అటువంటి వారిని అల్లాహ్ క్షమిస్తాడు అని తెలుస్తుంది. 4వ సూర నిసా వాక్యం 147లో అల్లాహ్ అంటున్నారు, మా యఫ్అలుల్లాహు బిఅదాబికుమ్ ఇన్ షకర్తుమ్ వ ఆమంతుమ్ వ కానల్లాహు షాకిరన్ అలీమా. మా యఫ్అలుల్లాహు బిఅదాబికుమ్ ఇన్ షకర్తుమ్ వ ఆమంతుమ్ వ కానల్లాహు షాకిరన్ అలీమా. అల్లాహ్ అంటున్నారు ఇందులో, మిమ్మల్ని శిక్షించి నాకేం దొరుకుతుంది, మిమ్మల్ని శిక్షించి నేనేం పొందుతాను, మీరు గనక కృతజ్ఞత వహిస్తూ సత్కార్యాలు చేస్తూ విశ్వాసిగా జీవితాన్ని గడిపితే మిమ్మల్ని శిక్షించి నాకేం దొరుకుతుంది అని అల్లాహ్ అంటున్నారు. మా యఫ్అలుల్లాహు బిఅదాబికుమ్ ఇన్ షకర్తుమ్ వ ఆమంతుమ్. మీరు కృతజ్ఞత వహిస్తూ విశ్వాసులుగా జీవితాన్ని గడిపితే మిమ్మల్ని శిక్షించి నాకేం దొరుకుతుంది అని అల్లాహ్ అంటున్నారు. అందుకే ఖురాన్లో అల్లాహ్ అంటున్నారు, వమా ज़లమహుముల్లాహు వలాకిన్ కాను అన్ఫుసహుం యజ్లిమూన్. అల్లాహ్ ఏ ఆత్మపై కూడా అన్యాయము చేయడు, కానీ స్వయంగా వారే తమకు తాము అన్యాయం చేసుకుంటున్నారు, తమపై అన్యాయం చేసుకుంటున్నారు. మానవులు తమకు తాము అన్యాయం చేసుకుంటున్నారే కానీ అల్లాహ్ ఎవరిపై అన్యాయం చేయటం లేదు. వలా యుజ్లమూన ఫతీరా. చిన్న పోగంత, చిన్న రవ్వంత అన్యాయం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేయరు. మానవుడు నరకానికి వెళ్తున్నాడంటే తాను చేసుకున్నటువంటి కర్మల ద్వారా నరకానికి వెళ్తున్నారు. అలాగే దైవ శిక్షలకు ఆగ్రహాలకు భూమిపై గురి అవుతున్నాడంటే తన చేతులారా చేసుకున్నటువంటి కర్మల ద్వారా అల్లాహ్ యొక్క శిక్షలకు గురి అవుతున్నారు. అందుకే అల్లాహ్ అంటున్నారు, జహరల్ ఫసాదు ఫిల్ బర్రి వల్ బహ్రి బిమా కసబత్ ఐదిన్ నాస్ లియుదీకం బాదల్లది అమిలు లఅల్లహుం యర్జిఊన్. భూమిపై సముద్రాలలో కలుగుతున్నటువంటి ఉపద్రవాలకు కారణము మానవుడు తన చేతులారా చేసుకున్నటువంటి కర్మలే. లియుదీకం బాదల్లది అమిలు. వారి కర్మల కారణముగా అల్లాహ్ వారికి శిక్ష రుచి చూపిస్తున్నాడు. లఅల్లహుం యర్జిఊన్. నా వైపు తిరుగుతారేమో అని, అల్లాహ్ వైపు మరలుతారేమో అని. ఒక వ్యక్తి తాను ఏ కొమ్మపైనైతే కూర్చున్నాడో అదే కొమ్మని నరుక్కుంటుంటే ఆ వ్యక్తి స్వయంగా పడతాడు. అక్కడ నేరము, అన్యాయము కొమ్మది కాదు, చెట్టుది కాదు, స్వయంగా తానే తను కూర్చున్నటువంటి కొమ్మని నరుక్కున్నాడు. అలాగే పాపం అనేది మానవునికి శిక్షలో పడవేస్తుంది. అల్లాహ్ యొక్క ఆగ్రహత, అల్లాహ్ యొక్క కోపము, క్షాపము ఆయన యొక్క శిక్షలలో గురి చేస్తుంది. పశ్చాత్తాపం వేడుకున్న వారు, క్షమాపణ వేడుకున్న వారిని అల్లాహ్ క్షమానుతార కృప చూపి క్షమించువాడు అని తెలుస్తుంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, తౌబా యొక్క తలుపులు, క్షమాపణ యొక్క తలుపులు సూర్యుడు
పడమటి నుండి ఉదయించినంత వరకు ఉంటుంది అని అన్నారు. అంటే క్షమించే ఆ అవకాశము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వమానవులకు సూర్యుడు రోజు తూర్పు నుండి ఉదయిస్తుంది, అది పడమటి నుండి ఉదయించినంత వరకు అంటే తీర్పుకి సమీపాన్ని, అప్పటి వరకు కూడా క్షమాపణ తలుపులు తెరిచి ఉన్నాయి. సూర్యుడు ఎప్పుడైతే పడమటి నుండి ఉదయిస్తుందో క్షమాపణ తలుపులు కట్టివేయబడతాయి. మానవులు పరుగులు తీస్తారు క్షమాపణ కోసం, కానీ అప్పుడు క్షమించబడరు. ప్రియులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిపై కృప చూపుతాడు ఎవరైతే పశ్చాత్తాపం వేడుకుంటారు. అలాగే 3వ అధ్యాయము సూరా అల్ ఇమ్రాన్ వాక్యము 129లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వలిల్లాహి మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్ద్ యగ్ఫిరు లిమన్ యషాఉ వ యుఅద్దిబు మన్ యషా వల్లాహు గఫూరుర్ రహీం. భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ నావే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ నావే, భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ అల్లాహ్వే. వలిల్లాహి మా ఫిస్ సమావాతి మా ఫిల్ అర్ద్ యగ్ఫిరు లిమన్ యషాఉ వ యుఅద్దిబు మన్ యషా. ఆయన తలచుకున్న వారిని క్షమిస్తాడు, తలచుకున్న వారిని శిక్షిస్తాడు. వల్లాహు గఫూరుర్ రహీం. అల్లాహ్ క్షమించువాడు, కరుణించువాడు, కృప చూపువాడు. ఈ వాక్యం అవతరణకి కారణం ఉంది. కొంతమంది బీరే మౌనా అనే ఒక సంఘటన జరుగుతుంది సీరత్లో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చరిత్రలో. కొంతమంది హాఫీజులు మాకు కావాలి ప్రచారం చేయటానికి, అల్లాహ్ యొక్క విషయాలు ప్రజలకు చెప్పటానికి అని ఒక వ్యక్తి వచ్చి తీసుకువెళ్తారు. 40 మంది హాఫీజులను పంపిస్తారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. తీసుకువెళ్ళి మోసపూరితముగా వారిపై దాడి చేసి మార్గములో వారందరినీ కూడా చంపివేస్తారు. వారందరూ షహీద్ అయిపోతారు, అమరవీరులైపోతారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజులో ఆ తెగవారిని క్షపిస్తారు. బుఖారీలో వస్తుంది, నెల రోజులు క్షపించినట్టు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ ఆయతులు దింపుతారు. 3వ సూరాలో సూరా అల్ ఇమ్రాన్లో, లైస లక మినల్ అమ్రి షైయన్ అన్ యతూబ అలైహిం ఔ యుఅద్దిబహుం ఫఇన్నహుం జాలిమూన్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీకు ఇది శోభించదు, వారిని క్షపించటం అనేది నీకు శోభించదు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మీరు సకల లోకాలకు కారుణ్యమూర్తిగా పంపబడ్డారు. కావున అల్లాహ్ తలచుకుంటే వారిని క్షమించగలడు, తలచుకుంటే శిక్షించగలడు. లైస లక మినల్ అమ్రి షైయన్ అన్ యతూబ అలైహిం ఔ యుఅద్దిబహుం ఫఇన్నహుం జాలిమూన్. నిస్సందేహముగా వారు పాపాత్ములే అని అల్లాహ్ అంటున్నారు. వారు చేసింది నేరమే. కానీ ఆ తర్వాత ఆయతులు అల్లాహ్ అంటున్నారు, వలిల్లాహి మా ఫిస్ సమావాతి వ మా ఫిల్ అర్ద్. భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ అల్లాహవే. యగ్ఫిరు లిమన్ యషా వ యుఅద్దిబు మన్ యషా. ఆయన తలచుకున్న వారిని క్షమిస్తాడు, తలచుకున్న వారిని శిక్షిస్తాడు. యగ్ఫిరు లిమన్ యషా వ యుఅద్దిబు మన్ యషా వల్లాహు గఫూరుర్ రహీం. నిస్సందేహముగా అల్లాహ్ క్షమించువాడు మరియు కరుణించువాడు, కృప చూపువాడు. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆధ్వర్యంలో ఉన్నాయి. ఆయన తలచుకున్న వారిని క్షమించగలడు, తలచుకున్న వారిని శిక్షించగలడు. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కృప వైపే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా ఆహ్వానించారు. కృప వైపే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పిలిచారు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి అల్లాహ్ అంటున్నారు 3వ సూరా అల్ ఇమ్రాన్ వాక్యం 159లో, ఫబిమా రహ్మతిన్ మినల్లాహి లింత లహుం వలౌ కుంత ఫజ్జన్ గలీజల్ కల్బి లన్ ఫజ్ మిన్ హౌలిక్ ఫాఫు అన్హుం వస్తగ్ఫిర్ లహుం వషావిరుం ఫిల్ అమ్రి ఫైదా అజమ్త ఫతవక్కల్ అలల్లాహ్ ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముతవక్కిలీన్. ఫబిమా రహ్మతిన్ మినల్లాహి లింత లహుం. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం,
అల్లాహ్ యొక్క కారుణ్యము కృప నీపై లేకపోతే నీవు మృదు స్వభావిగా ఉండవు. ఒకవేళ నీవు కర్కశుడివైతే, కఠినమైన హృదయము గలవాడివైతే, లన్ఫజ్జు మిన్ హౌలిక్, నీ ఇరుగు పొరుగు, నీ చుట్టుప్రక్కల, నీ ఇరువైపులా ఎవరు ఉండరు. ఫాఫు అన్హుం, వారిని నువ్వు క్షమించు. వస్తగ్ఫిర్ లహుం, వారి గురించి నువ్వు క్షమాపణ వేడు. వషావిరుం ఫిల్ అమ్రి, నీ కార్యాలలో వారిని కూడా సంప్రదించు. ఫైదా అజంత ఫతవక్కల్ అలల్లాహ్, ఏదైనా కార్యము నువ్వు ఖచ్చితంగా నిర్ణయించుకుంటే అల్లాహపై భారం వెయ్యు. ఇక్కడ అల్లాహ్ కారుణ్యము ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా మృదు స్వభావిగా ఉండేవారు అని అంటున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృప వలన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మృదు స్వభావిగా అయ్యారు. ఆయన కృప లేనిదే ఈ విశ్వంలో ఎవరు కూడా మృదు స్వభావి కాలేరు. అందుకే హదీస్లో వస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇన్నల్లాహ మిఅత రహ్మ అంజల మిన్హా రహ్మతం వాహిద. ఇన్నల్లాహ మిఅత రహ్మ అంజల మిన్హా రహ్మతం వాహిద. నిస్సందేహముగా అల్లాహ్ వద్ద రహమత్ కారుణ్యము 100 భాగాలున్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద కారుణ్యము 100 భాగాలున్నాయి. ఇన్నల్లాహ మిఅత రహ్మ, అల్లాహ్ తన కారుణ్యాన్ని 100 భాగాలు చేశారు. అంజల మిన్హా రహమతం వాహిద, అందులో నుండి తన కారుణ్యం యొక్క 1 భాగం మాత్రమే ఈ భూమిపై పంపించాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ హదీస్ చెప్తున్నారు. 77,150 ముస్లిం షరీఫ్ యొక్క హదీసు. 1 భాగముతో క్రూరమైన మృగాలు కూడా తన సంతానంపై దయా జాలి చూపిస్తున్నాయి. ప్రియులారా, ఒకసారి ఒక వీడియో క్లిప్లో చూశాను. ఒక చిడుతపులి ఒక చింపాంజీపై దాడి చేసి దాన్ని చంపేసింది. ఆ తర్వాత ఆ చింపాంజీ యొక్క గర్భము నుండి సంతానం బయటకు వచ్చేస్తుంది. అది గర్భముతో ఉంటుంది చింపాంజీ. ఆ సంతానం కాస్త చూసి చిరుతపులి దయా జాలి భావముతో ఆ యొక్క చింపాంజీ సంతానాన్ని చాలా ప్రేమతో పోషిస్తుంది, పెంచుతుంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క కరుణ, తన యొక్క కృప నువ్వు 100 భాగాలు చేసి కేవలం 1 భాగం మాత్రమే ఈ ప్రపంచములో అల్లాహ్ పంపించాడు. ఆ 1 భాగముతోనే పరస్పరము ప్రజలు దయా జాలి కారుణ్యము కరుణ కృప చూపిస్తున్నారు. ఆ 1 భాగము కూడా లేకపోతే ఈ విశ్వములో కరుణ కృప దయా జాలి ఉండదు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర ఉన్నటువంటి కారుణ్యము 99 భాగాలు. 1 భాగములోనే ఈ ప్రపంచములో దయా జాలి కనికారం కరుణ కృప ఉంటే మరి అల్లాహ్ వద్ద 99 భాగాలు ఉన్నాయి. ఆయన ఎంత కృపగలవాడు. వాస్తవానికి ఆయన కృప గురించి పాపాత్ములకు తెలిస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఏ పాపాత్ముడు కూడా నిరాశ పొందడు స్వర్గము నుండి, ఆయన క్షమాపణ నుండి. అటువంటి కృపగలవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఖయామత్ నాడు, తీర్పు దినం నాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సిఫారసు చేస్తారు. ఆయన సిఫారసు ద్వారా అనేక మంది నరకము నుండి స్వర్గం వైపు వెళ్తారు. ఆయన సిఫారసు ద్వారా అనేక మంది నరకము నుండి తప్పించబడి స్వర్గం వైపుకు వెళ్తారు.
అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇంకా అనేక అల్లాహ్ యొక్క ప్రవక్తలకు కూడా సిఫారసు చేసే అవకాశం దొరుకుతుంది. చివరికి హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, సమస్త ప్రవక్తలు మరియు దైవదూతలు సిఫారసులు అయిపోయిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, నరకములో ఉన్నటువంటి ప్రజలలో ఒక్క జొన్న గింజంత విశ్వాసమున్నా, ఒక్క జొన్న గింజంత సత్కార్యాలున్నా వారిని కూడా నరకం నుండి తీయండి అంటారు. వారిని కూడా నరకం నుండి తీస్తారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, నరకములో కాలుతున్నటువంటి ప్రజలలో ఒక్క గోధుమ గింజంత విశ్వాసం ఉన్నా వారిని కూడా నరకం నుండి తీయండి అంటారు. వారిని కూడా తీస్తారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, నరకములో కాలుతున్నటువంటి ప్రజలలో ఒక్క ఆవగింజంత రవ్వంత విశ్వాసం ఉన్న వారిని కూడా నరకం నుండి తొలగించండి. ఇలాగే నరకం నుండి తొలగిస్తూ చివరికి అటువంటి వారు ఉండిపోతారు, వారిలో ఒక్క రవ్వగింజంత ఆవగింజంత కూడా విశ్వాసము లేకుండా ఉంటారు. ఆ తర్వాత అందరూ పూర్తయిన తర్వాత, అందుకే అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, వలం యబ్కా ఇల్లా అర్హముర్ రాహిమీన్ ఫయక్బిజ్ ఖబ్జతన్ వలం యబ్క ఫీహా. ఇంకెవ్వరు కూడా సిఫారసు చేసేవారు ఉండరు. ఇంకా ఏ అవకాశం లేదు నరకం నుండి తొలగటానికి. అప్పుడు ఇల్లా అర్హముర్ రాహిమీన్ ఫయక్బిజ్ ఖబ్జతన్, కృప చూపేవాడందరిలో ఉత్తమముగా కృప చూపు వాడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన కృపతో నరకములో తన హస్తము పెడతారు. నరకములో తన హస్తం పెట్టి నరక నివాసుల్ని తీస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, వారిని స్వర్గంలో వేసిన తర్వాత వారి మెడలలో పట్టాలుంటాయి. ఆ పట్టాలపై లిఖించబడి ఉంటుంది, వీరిని అల్లాహ్ కేవలం తన కృప ద్వారా మాత్రమే తీశాడు. ఏ విధమైన సత్కార్యాలు, ఆవగింజంత సత్కార్యము, ఆవగింజంత విశ్వాసము కూడా వీరి దగ్గర లేదు. అల్లాహ్ కేవలం తన కృప ద్వారా వీరికి నరకం నుండి తొలగించాడు అని చెప్పి ఆ పట్టాలపై రాయబడి ఉంటుంది. సోదరులారా, సోదరీమణులారా, ప్రజలారా, ఆలోచించండి. అల్లాహ్ ఎటువంటి కృపగలవాడో, ఏ విధమైన విశ్వాసము పుణ్యకార్యాలు లేనివారు కూడా తొలగించబడతారు. అల్లాహ్ కృప ద్వారా మాత్రమే వారి యొక్క పట్టాలపై రాయబడి ఉంటుంటాయి. ఈ వ్యక్తి దగ్గర ఏ విధమైన సత్కార్యాలు లేవు, విశ్వాసం లేదు, కేవలం అల్లాహ్ తన కృప ద్వారా వీరిని బయటకు తీశాడు. దీని ద్వారా తెలుస్తుంది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృప ఎటువంటిదో. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృప గురించి తెలిస్తే ఏ అవిశ్వాసి కూడా నిరాశ పొందడు స్వర్గము నుండి. అటువంటి కృపగలవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన మనిషి రూపంలో రావటం, ప్రవక్త రూపంలో రావటము, చనిపోవటము, రక్తం చిందించటము, ఆయన రక్తము ద్వారా కడగబట్టము, ఇవన్నీ కూడా ఏ విధమైన ఆధారము లేనటువంటి మాటలు. ఎందుకంటే ఆ కృపాకరుడు అనంతమైన కృపగలవాడు, ఆ విశ్వప్రభు సృష్టికర్త. ఆయన తన కృప చూపించే వారందరినీ కూడా క్షణాలలో ఆయన క్షమిస్తాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో మరొక చోట ఇలా అంటున్నారు అయ్యూబ్ అలైహిస్సలాం వారి గురించి. అయ్యూబ్ అలైహిస్సలాం వారు ఒక ప్రవక్త. తీవ్రమైన వ్యాధికి గురి చేయబడ్డారు. శైతాను అయ్యూబ్ అలైహిస్సలాంని పరీక్షించడానికి వచ్చాడు. అతి తీవ్రమైన వ్యాధి, శరీరం అంతా కూడా కుళ్ళిపోయి శరీరం నుండి పురుగులు పడేవి కిందన. అటువంటి తీవ్రమైన వ్యాధిలో అయ్యూబ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ని పిలిచారు.
21వ సూర అంబియా వాక్యం 83లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా అంటున్నారు, వ అయ్యూబ్ ఇద్ నాదా రబ్బహు అన్నీ మస్సనియజ్జుర్రు వ అంత అర్హముర్ రాహిమీన్. అయ్యూబ్ అలైహిస్సలాం అన్నారు తన ప్రభువుతో, ఓ నా ప్రభువా అల్లాహ్, అన్నీ మస్సనియజ్జుర్రు, నేను తీవ్రమైన వ్యాధికి గురి చేయబడ్డాను దేవా. వ అంత అర్హముర్ రాహిమీన్, నిస్సందేహంగా నీవు క్షమించు వారందరిలో ఉత్తమముగా క్షమించువాడవు, కృపచూపు వారందరిలో ఉత్తమముగా కృపచూపువాడవు అని అల్లాహ్ను వేడుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన్ని క్షమించారు. అందుకే 38వ సూరాలో కూడా ఆయన్ని క్షమించి ఎటువంటి తన కృపనిచ్చారో తెలియపరిచారు అల్లాహ్. 38వ సూరే స్వాద్లో 43వ ఆయతలో, వద్కుర్ అబ్దన అయ్యూబ్ ఇద్ నాదా రబ్బహు అన్నీ మస్సనియ షైతాను బినుస్మిన్ వ అదాబ్. నా దాసుడైన అయ్యూబ్ గురించి కూడా ఈ ఖురాన్లో ప్రస్తావించి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఉర్కుద్ బిరిజ్లిక ఆదా ముక్తసిలున్ బారిదు వషరాబ్. ఓ అయ్యూబ్, నీ పాదాన్ని నేలపై కొట్టు, అందులో నుంచి వచ్చినటువంటి నీటి ప్రవాహాన్ని నువ్వు త్రాగు మరియు దానితో స్నానము చెయ్యి. ఈ రకంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనపై కరుణించారు. ఆయన కేవలం పరీక్షలో పీడించబడ్డారు. ఆ పరీక్షలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ఆయన మొర్ర పెట్టారు. అల్లాహ్ యొక్క కరుణ పొంగింది, ఆయన కృప పొంగింది. వెంటనే ఆయన కృపతో అయ్యూబ్ అలైహిస్సలాం వారిని స్వస్థతనిచ్చాడు. వహబ్నా లహు అహ్లహు, అల్లాహ్ పూర్వం ఉన్నటువంటి సంతానము ఆరోగ్యము కంటే ఉత్తమమైన కారుణ్యము కృప ఆయనకి అనుగ్రహించాడు అని చెప్పి ఈ వాక్యాల్లో వస్తాయి. ప్రియులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృప లేనిదే ఏ మానవుడు కూడా పరీక్ష నుండి బయటపడలేడని తెలుస్తుంది. ఆయన నియమించినటువంటి పరీక్షల నుండి బయటపడటానికి కూడా ఆయన కృప అవసరము. స్వర్గములో వెళ్ళటానికి ఆయన కృప అవసరము. శిక్షల నుండి బయటపడటానికి ఆయన కృప అవసరము. క్షమాపణ, పాపాల నుండి విమోచన పొందటానికి కూడా ఆయన కృప అవసరము అని తెలుస్తుంది. అందుకే మొట్టమొదటి మానవుడైన ఆదం అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను క్షమాపణ వేడుకున్నారు. క్షమాపణ వేడే పద్ధతి కూడా అల్లాహ్ నేర్పించారు. 2వ సూర బఖరా వాక్యం 37లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఫతలక్క ఆదము మిన్ రబ్బిహి కలిమాతిన్ ఫతాబ అలైహి ఇన్నహు హువత్ తవ్వాబుర్ రహీం. ఫతలక్క ఆదము మిన్ రబ్బిహి కలిమాతిన్, ఆదం తన ప్రభువు నేర్పించినటువంటి పదాల ద్వారా తన ప్రభువు ముందు క్షమాపణ వేడుకున్నారు. ఫతాబ అలైహి, అల్లాహ్ ఆయన్ని క్షమించాడు. ఇన్నహు హువత్ తవ్వాబుర్ రహీం, నిస్సందేహముగా అతడు క్షమించువాడు మరియు కరుణించువాడు. తవ్వాబుర్ రహీం, క్షమాపణ వేడుకునే వారిని ఆయన క్షమిస్తాడు తన కృప ద్వారా. అందుకే పాప క్షమాపణ అనేది కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృప ద్వారా జరుగుతుంది. ఆయన ఎవరినైతే కృప చూపించదలుచుకుంటాడు, అయితే పశ్చాత్తాపము చేసే వారిపై తప్పనిసరిగా అల్లాహ్ తన కృప చూపుతాడని ఈ ఆదం అలైహిస్సలాం వారి విషయం ద్వారా తెలుస్తుంది. అలాగే 10వ సూర యూనుస్లో వాక్యము 107లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇ యమ్సస్కల్లాహు బిజుర్రిన్ ఫలా కాషిఫ లహు ఇల్లా హు వ ఇన్ యురిద్క బిఖైరిన్ ఫలా రాద్ద లిఫజ్లిహి యుసీబు బిహి మన్ యషాఉ మిన్ ఇబాదిహి. అల్లాహ్ ఎవరినైతే నష్టము చేయదలుచుకుంటున్నాడో వారిని ఎవ్వరూ కూడా లాభముగా మరల్చలేరు. అల్లాహ్ ఎవరినైతే లాభము చేయదలుచుకున్నాడో వారిని ఎవరి కూడా
నష్టములో మార్చలేరు. యుసీబు బిహి మయ్యషాఉ మిన్ ఇబాదిహి యమ్సస్కల్లాహు బిజుర్రిన్ ఫలా కాషిఫ లహు ఇల్లా హు వ యురిద్క బిఖైరిన్ ఫలా రాద్ద లిఫజ్లి యుసీబు బిహి మయ్యషాఉ మిన్ ఇబాదిహి వ హువల్ గఫూరుర్ రహీం. నిస్సందేహంగా అల్లాహ్ క్షమించువాడు, కరుణించువాడు. అల్లాహ్ క్షమించువాడు, కరుణించువాడు. ఈ విషయము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఓ నా దాసులారా మీరు మర్చిపోకండి, నేను క్షమించువాడును మరియు కరుణించువాడిని. మరి అటువంటి క్షమించువాడగు ఆ అల్లాహ్, కరుణించువాడగు ఆ అల్లాహ్ వైపు ప్రజలు మరలినట్టయితే వారు క్షమించబడతారు, కరుణించబడతారు. ఇహలోకములో కూడా వారికి ఆనందమైన జీవితము దొరుకుతుంది, పరలోకములో కూడా వారికి ఉత్తమమైన నివాసము స్వర్గము దొరుకుతుంది. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరొక చోట 33వ సూర 73వ ఆయతు సూరల్ అహ్జాబ్లో అంటున్నారు, లియుఅజ్జిబల్లాహుల్ మునాఫికీన వల్ మునాఫికాతి వల్ ముష్రికీన వల్ ముష్రికాతి వయతూబల్లాహు అలల్ ముమినీన వల్ ముమినాత్ వకానల్లాహు గఫూరర్ రహీమా. లియుఅజ్జిబల్లాహుల్ మునాఫికీన వల్ మునాఫికాతి వల్ ముష్రికీన వల్ ముష్రికాతి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మునాఫిక్ పురుషులు, మునాఫిక్ స్త్రీలు అంటే వంచక పురుషులు, వంచక స్త్రీలు మరియు ముష్రిక్ బహుదైవారాధన చేసే పురుషులు, బహుదైవారాధన చేసే స్త్రీలని శిక్షించటానికే తన యొక్క ఆజ్ఞలు ఈ భూమిపై పంపించారు. వయతూబల్లాహు అలల్ ముమినీన వల్ ముమినాత్. మరియు విశ్వాసులపై ఆయన విశ్వాస పురుషులు, విశ్వాస స్త్రీలని క్షమించటానికే తన యొక్క సందేశాన్ని ఈ భూమిపై పంపించారు. వకానల్లాహు గఫూరర్ రహీమా. నిస్సందేహముగా ఈ భూమిపై ఉండే మానవులందరూ కూడా అల్లాహను పొందుతారు తప్పకుండా, క్షమించువానిగా, కరుణించువానిగా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా అంటున్నారు, వకానల్లాహు గఫూరర్ రహీమా. నిస్సందేహముగా అల్లాహ్ క్షమించువాడు మరియు కరుణించువానిగా మీరు పొందుతారు. అల్లాహ్ క్షమించువాడు మరియు కరుణించువాడు. ఇలా అనేక వాక్యాల్లో గఫూరుర్ రహీం, గఫూరుర్ రహీం, గఫూరుర్ రహీం, ఇలాగ రహీం అనే ఈ పదము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క క్షమాపణతో పాటు వాడారు. అజీజుర్ రహీం, మహోన్నతుడు మరియు కృపచూపువాడు అని కూడా చెప్పారు. తవ్వాబుర్ రహీం, తవ్వాబ్ క్షమించువాడు లేదా వారిపై మరలువాడు, వారి వైపుకు మరలువాడు ఎవరైతే క్షమాపణ వేడుకుంటున్నారు. రహీం మరియు కృపచూపువాడు, ఇలాంటి పదాలే ఖురాన్లో ఎక్కువగా వాడబడ్డాయి. అలాగే రెండో సూర బఖరా వాక్యం 173లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా అంటున్నారు, ఇన్నమా హర్రమ అలైకుముల్ మైతత వద్దమా వలహ్మల్ కిన్జీరి వమా ఉహిల్ల బిహి లిగైరిల్లాహ్ ఫమన్ ఇస్తుర్ర గైర బాగిన్ వలా ఆదిన్ ఫలా ఇత్మ అలైహి ఇన్నల్లాహ గఫూరుర్ రహీం. ఇందులో అల్లాహ్ అంటున్నారు, నిస్సందేహముగా అల్లాహ్ మీపై నిషేధించినవి ఇవి మాత్రమే. ఇన్నమా హర్రమ అలైకుముల్ మైతత, చనిపోయినటువంటి మృత జంతువులు, వద్దమ రక్తము, వలహ్మల్ కిన్జీర్ పంది మాంసము, వమా ఉహిల్ల బిహి లిగైరిల్లాహ్ అల్లాహ్ పేరుతో కాకుండా ఇతర దైవాలు, చిల్లర దైవాల, అల్లాహ్ను విడిచిపెట్టి ఇతరుల పేరు మీద ఇచ్చినటువంటి జంతువులు, వస్తువులు నిషేధం. అధర్మం చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఫమన్ ఇస్తుర్ర గైర బాగిన్ వలా ఆదిన్ ఫలా ఇత్మ అలైహి. ఎవరైతే అతిక్రమణ ఉద్దేశముతో, పాప ఉద్దేశముతో తినరో, అంటే వారు తప్పని పరిస్థితుల్లో, పాప ఉద్దేశంతో కాదు, అతిక్రమణ ఉద్దేశంతో కాదు, తప్పని పరిస్థితుల్లో, గత్యంతరం లేనటువంటి సందర్భములో వారు తింటే అటువంటి వారిపై పాపము లేదు అని అల్లాహ్ అంటున్నారు.
ఫలా ఇత్మాలై ఇన్నల్లాహ గఫూర్ రహీం, నిస్సందేహముగా అల్లాహ్ క్షమించువాడు, కరుణించువాడు, కృపగలవాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమాపణ నిచ్చువాడు, క్షమించువాడు మాత్రమే. అల్లాహ్ శిక్షించదలచలేదు, క్షమించదలుచుకుంటున్నాడు. కానీ దాసులు ఆయన నుండి దూరం అయిపోతున్నారు. ఆయన యొక్క విషయాల్ని తెలుసుకోవట్లేదు, ఆయన పంపించినటువంటి సందేశాన్ని తెలుసుకోవట్లేదు. ప్రియులారా, ఈ విశ్వంలో ఎంతోమంది ఉన్నారు ఆయన సందేశము అందని వారు. ఎవరి వద్దకైతే ఆయన సందేశం అందిందో, ఆయన కృప గురించి తెలిసిందో, వారు ఆయన కృప గురించి తెలియని వారి వరకు అందించాలి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆయన కృప గురించి ఎవరికైనా తెలిస్తే వారు ఏనాటికి నిరాశ పొందరు. ఆయన శిక్ష నుండి, ఆయన యొక్క కృప నుండి, ఆయన యొక్క స్వర్గము నుండి నిరాశ పొందరు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అందుకే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక తల్లి ప్రేమ యొక్క ఉదాహరణిస్తూ ఉమర్ రదియల్లాహు అన్హు వారితో అంటున్నారు, ముస్లిం షరీఫ్ హదీస్లో వస్తుంది, ఒక తల్లి యుద్ధములో తన సంతానాన్ని కోల్పోతుంది. ఖైదీగా దొరికిపోయినటువంటి ఆ తల్లి యొక్క సంతానాన్ని వెతుకుతూ చివరికి తన సంతానము దొరికిన తర్వాత ఎంతో ప్రేమగా తన సంతానాన్ని తన యొక్క గుండెకి, తన ఛాతీకి అంటించుకుంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని ఉమర్ రదియల్లాహు అన్హు వారికి చూపించి అంటున్నారు, ఉమర్, ఇప్పుడు ఈ తల్లి తన సంతానాన్ని తీసుకువెళ్ళి మండుతున్నటువంటి అగ్నిగుండంలో వేసేయమంటే వేస్తుందా? లేదు ఓ ప్రవక్త, ఇది ఎలా జరుగుతుంది అంటున్నారు. అయితే విను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 70 తల్లుల కంటే ఎక్కువగా ప్రేమ గలవాడు. ఆయన తన సంతానాన్ని, నౌజుబిల్లా, ఆయన తన యొక్క దాసులను అగ్నిగుండంలో వేదలుచుకుంటాడా? లేదు, ఆయన క్షమించదలుచుకుంటున్నాడు. ఎవరైతే ఆయన వైపు మరలుతున్నారు, ఆయన వైపు తిరుగుతున్నారు, ఆయన వైపు క్షమాపణ వేడుకుంటున్నారు. ప్రియులారా, ఆ తల్లి తన సంతానాన్ని ఎంతగానో ప్రేమ చూపించింది. అందుకే తల్లి ప్రేమ గుడ్డి ప్రేమ అని అంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రేమ 70 తల్లుల కంటే ఎక్కువగా ప్రేమించువాడు. అలాగని అక్కడ ప్రపంచంలో ఉండే దాసులు ఆయన సంతానము కారు, ఆయన దాసులే. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దాసులే కానీ ఎవరు కూడా ఆయనకి సంతానము లేరు అని ఖురాన్లో చాలా స్పష్టంగా అల్లాహ్ తెలియపరిచాడు. అల్లాహ్ పరిచయంలో మీరు దాన్ని విన్నారు. అయితే ప్రియులారా, అలాగే 6వ సూర 147, 16వ సూర 115లో కూడా అన్నారు, గత్యంతరం లేనటువంటి సందర్భంలో పాప ఉద్దేశంతో కాకుండా, అతిక్రమణ ఉద్దేశంతో కాకుండా వారితో జరిగినటువంటి ఆ పొరపాటుని నేను క్షమిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. అలాగే 2వ సూర బఖ్రా వాక్యం 182లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఫమన్ కాఫ మిన్ మౌసిన్ జనఫన్ ఔ ఇత్మన్ ఫాత్లా బైనహుమ్ ఫలా ఇత్మ అలైహి ఇన్నల్లాహ గఫూరుర్ రహీం. ఫమన్ కాఫ మిన్ మౌసిన్ జనఫన్ ఔ ఇత్మన్ ఫాత్లా బైనహుమ్ అంటే ఆస్తి పంపకాలలో ఎవరైతే మరణ సమీపంలో అన్యాయముగా తన ఆస్తి పంపకము జరిపించాడు అనే విషయం తెలిసిన తర్వాత అందులో అన్యాయం జరగకూడదు అని సంస్కరణ చేయటంలో ఎటువంటి పాపము లేదు. ఫమన్ కాఫ మిన్ మౌసిన్ జనఫన్ ఔ ఇత్మన్ ఫలా ఇత్మ అలైహి ఇన్నల్లాహ గఫూరుర్ రహీం. నిస్సందేహంగా అల్లాహ్ క్షమించువాడు, కరుణించువాడు. ఇక్కడ కూడా అల్లాహ్ క్షమించువాడు, కరుణించువాడు అంటున్నాడు. అంటే ఇస్లాహ్, సంస్కరణ చేయటములో అతిక్రమించకుండా
న్యాయం చేసినట్టయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా క్షమించువాడు కరుణించువాడు అని ఈ వాక్యంలో తెలియపరుస్తున్నారు. అలాగే రెండో సూరే బఖరా వాక్యం 192లో వఖాతిలుహుం హత్తా లా తకూను ఫిత్నతున్ ఫైన్ ఫావు ఫైన్నల్లాహ గఫూరుర్ రహీమ్ అని అంటున్నారు. ఈ వాక్యంలో అల్లాహ్ అంటున్నారు, నిస్సందేహముగా వారు ఎవరైతే విశ్వాసులపై దాడి చేసి వారిని చంపటానికి పూనుకుంటున్నారో అటువంటి వారు ఒకవేళ తమ యొక్క కార్యం నుండి ఆగిపోయినట్టయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా క్షమించువాడు కరుణించువాడు అని అంటున్నారు. అలాగే 218 సూరే బఖరా 2వ అధ్యాయం వాక్యం 218లో కూడా ఇలాగే అల్లాహ్ అంటున్నాడు, గఫూరుర్ రహీం. ఇన్నల్లదీన ఆమను వల్లదీన హాజరు వజాహదు ఫీ సబీలిల్లాహ్ ఉలైక యర్జూన రహ్మతల్లాహ్ వల్లాహు గఫూరుర్ రహీం. ఇన్నల్లదీన ఆమను ఎవరైతే విశ్వసించారో, వహాజరు మరియు వలస చేశారో, అల్లాహ్ కొరకు వలస చేశారు, వహాజరు వజాహదు ఫీ సబీలిల్లాహ్ అల్లాహ్ మార్గములో కృషి చేశారు, శ్రమించారు, ఉలైక యర్జూన రహ్మతల్లాహ్ వారు అల్లాహ్ యొక్క కారుణ్య వైపు కృప వైపు మరల్చబడతారు. ఉలైక యర్జూన రహ్మతల్లాహ్ ఇన్నల్లదీన ఆమను వల్లదీన హాజరు వజాహదు ఫీ సబీలిల్లాహ్ ఉలైక యర్జూన రహ్మతల్లాహ్ వల్లాహు గఫూరుర్ రహీం. అల్లాహ్ క్షమించువాడు కరుణించువాడు, క్షమించువాడు కరుణించువాడు అనే ఈ యొక్క పదాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ కూడా చెప్పారు. ఎవరైతే విశ్వసిస్తారో, అల్లాహ్ మార్గములో వలస చేస్తారో, హిజ్రత్ చేస్తారో, మరియు అల్లాహ్ మార్గములో కృషి చేస్తూ ఉంటారో వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించువాడు కరుణించువాడు. అలాగే 3వ సూరా ఆల్ ఇమ్రాన్ వాక్యం 31లో కూడా అల్లాహ్ అంటున్నారు, కుల్ ఇన్ కుంతుం తుహిబ్బూనల్లాహ్ ఫత్తబిఊని యుహ్బిబుకుముల్లాహ్ వ యగ్ఫిర్ లకుం దునూబకుం వల్లాహు గఫూరుర్ రహీం. చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు అల్లాహ్ను ప్రేమించదలుచుకుంటే ఫత్తబిఊని నన్ను అనుసరించండి, యుహ్బిబుకుముల్లాహ్ అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, వ యగ్ఫిర్ లకుం దునూబకుం మీ పాపాలు క్షమిస్తాడు, వల్లాహు గఫూర్ రహీం అల్లాహ్ క్షమించువాడు కరుణించువాడు. ప్రియులారా, అల్లాహ్ యొక్క క్షమాపణ, ఆయన యొక్క కృప ఎలా దొరుకుతుంది అనే విషయాన్ని ఇక్కడ అల్లాహ్ చెప్తూ అంటున్నారు, మీరు అల్లాహ్ను ప్రేమించదలుచుకుంటే నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించండి, అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తారు. మీరు అల్లాహ్ను ప్రేమించటం కాదు, అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఎంత గొప్ప విషయం! వ యగ్ఫిర్ లకుం దునూబకుం మీ పాపాలు క్షమిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వల్లాహు గఫూర్ రహీం అల్లాహ్ క్షమించువాడు కరుణించువాడు కృప చూపువాడు. ఇక్కడ కూడా రహీం అనే పదం వాడబడింది. అల్లాహ్ క్షమించువాడు మరియు కృప చూపువాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించటములో క్షమాపణ ఉంది, రక్తము ద్వారా కాదు. నౌజుబిల్లా, ప్రజలు అనుకుంటున్నారు అల్లాహ్ మనిషి రూపంలో వచ్చి, ప్రవక్త రూపంలో వచ్చి తన రక్తాన్ని చిందించాడు, ఆ రక్తము ద్వారా క్షమాపణ దొరుకుతుంది అని. లేదు ప్రియులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అయిన చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారైన ఈ ప్రవక్తని అనుసరించడం వల్ల మాత్రమే క్షమాపణ ఉంది. వారిని అనుసరించటంలోనే అల్లాహ్ యొక్క కృప ఉంది. అలాగే 5వ సూరే మాయిదా వాక్యము 73లో అల్లాహ్ ఎలా అంటున్నారు, లకద్ కఫరల్లదీన ఖాలు ఇన్నల్లాహ హువల్ మసీహ్ ఇబ్ను మర్యం. లకద్ కఫరల్లదీన ఖాలు ఇన్నల్లాహ థాలిథున్ థలాథ. నిస్సందేహముగా వారు అవిశ్వాసులయ్యారు ఎవరైతే దైవములు ముగ్గురులో మూడవ వారు దైవము అని అన్నారు. ఈ వాక్యము చెప్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వమా మిన్ ఇలాహిన్ ఇల్లా ఇలాహున్ వాహిద్. మీకు మరొక ఆరాధ్యుడు ఎవడు లేడు, కేవలము అద్వితీయ దైవము అల్లాహ్ తప్ప.
ఈ వాక్యం తర్వాత అల్లా అంటున్నారు, అఫలా యతూబూన ఇలల్లాహి వయస్తగ్ఫిరూన వల్లాహు గఫూరుర్ రహీం. మరి మీరెందుకు అల్లాహ్ వైపు మరలటం లేదు అంటే, దైవములు ముగ్గురు అనేవారు తప్పకుండా దైవము ఒక్కడు అని నమ్మి అల్లాహ్ వైపు తిరిగి మరలి క్షమాపణ వేడుకోవాలి. అప్పుడే వారికి క్షమాపణ ఉంది. అఫలా యతూబూన ఇలల్లాహి, మీరు అల్లాహ్ వైపు ఎందుకు మరలటం లేదు? వయస్తగ్ఫిరూన, మరియు ఆయనతో క్షమాపణ ఎందుకు వెళ్ళటం లేదు? వల్లాహు గఫూరు రహీం, అల్లాహ్ క్షమించువాడు మరియు కరుణించువాడు. దైవములు ముగ్గురు అనటము కూడా ఎంత మహాపాపం, అవిశ్వాసమే అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అటువంటి వారు అల్లాహ్ వైపు మరలి ఆయనతో క్షమాపణ వేడుకుంటే వారిని కూడా అల్లాహ్ క్షమించువాడు అని అంటున్నారు, తన కృప చూపువాడు అంటున్నారు. ఈ రకంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృపను పొందాలి అంటే ఆయన ఒక్కడు అనే విశ్వాసము చాలా ముఖ్యము. ఆయన ఒక్కడు అనే విశ్వాసము, ఆయన అద్వితీయుడు, ఆయన ఒక్కడే అనే విశ్వాసము కలిగి ఉండి ఆయన వైపు గతములో జరిగినటువంటి పొరపాటుకి క్షమాపణ వేడుకుంటే ఆయన క్షమించువాడు అని అంటున్నారు. అలాగే 9వ సూరాలో కూడా సూర తౌబా వాక్యము 5 అల్లా అంటున్నాడు, గఫూర్ రహీం అని అక్కడ కూడా వస్తుంది చివరిని ఆ ఆయత్లో. 9వ సూరాలోనే 27వ ఆయత్లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గఫూర్ రహీం అని అంటున్నారు. అంటే క్షమించువాడు, కరుణించువాడు అనే వాక్యాలు వస్తున్నాయి. వయస్తగ్ఫిరూన వల్లాహు గఫూర్ రహీం అనే వాక్యాలు వస్తున్నాయి. అలాగే 41వ సూరే హామీం సజ్దా వాక్యం 32లో నుజులుం మిన్ గఫూరుర్ రహీం అంటున్నాడు. స్వర్గము గురించి అంటున్నారు, నుజులుం మిన్ గఫూరుర్ రహీం. గఫూర్ మరియు రహీం వైపు నుండి దొరికే బహుమతి స్వర్గము అని అంటున్నారు. నుజులుం మిన్ గఫూరుర్ రహీం. గఫూర్ రహీం అంటే క్షమించువాడు మరియు కరుణించువాడు. ఆయన వైపు నుండే దొరికే ఈ ప్రతిఫలము, ఆయన వైపు నుండి ప్రజలు స్వర్గములో ప్రవేశిస్తారు. నుజులుం మిన్ గఫూరుర్ రహీం అని అంటున్నారు. అలాగే 2వ సూర బఖరా వాక్యం 199లో కూడా అల్లా ఈ పదం వాడుతున్నారు. ఫైజా అఫస్తు మిన్ అర్ఫాతిన్ సుమ్మ అఫీజు మిన్ హైసు అఫాజ్ అన్నాస్ వస్తగ్ఫిరుల్లాహ్ ఇన్నల్లాహ గఫూరుర్ రహీం. ప్రజలందరూ మరలే చోటకే మీరు మరలండి. వస్తగ్ఫిరుల్లాహ్, మరియు అల్లాహ్తో క్షమాపణ వేడుకుంటూ ఉండండి. నిస్సందేహముగా అల్లాహ్ క్షమించువాడు. వస్తగ్ఫిరుల్లాహ్ ఇన్నల్లాహ గఫూరుర్ రహీం అంటే హాజీలకు హజ్ యాత్ర వెళ్ళేవారు అర్ఫాత్ నుంచి ముజ్దలిఫా వస్తారు. ముజ్దలిఫాలో ఉండి ముజ్దలిఫా నుండి మినాకు వస్తారు. అక్కడ చేయవలసిన ఆచరణలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు క్షమాపణ వేడుకోండి. అల్లాహ్ క్షమించువాడు అంటున్నారు. అంటే పశ్చాత్తాపము అల్లాహ్ ముందు వేడుకోవటము, క్షమాపణ వేడుకోవటం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అతి ఇష్టమైనది. ఆయన క్షమిస్తాడు మరియు కరుణిస్తాడు. ఇన్నల్లాహ్ యుహిబ్బుత్ తవ్వాబీన వ యుహిబ్బుల్ ముతత్తహిరీన్. నిస్సందేహంగా అల్లాహ్ క్షమాపణ వేడుకునే వారిని ప్రేమిస్తాడు అని చెప్తున్నారు. నిస్సందేహంగా అల్లాహ్ క్షమాపణ వేడుకునే వారిని ప్రేమిస్తాడు. యుహిబ్బుత్ తవ్వాబీన వ యుహిబ్బుల్ ముతత్తహిరీన్. మరియు పరిశుద్ధులైన పరిశుభ్రంగా ఉండేవారిని కూడా అల్లాహ్ ప్రేమిస్తాడు అన్న. ప్రియులారా, క్షమాపణ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అతి ఇష్టమైనది. గర్వపట్టం అనేది అల్లాహకు ఇష్టం లేనిది. పాప క్షమాపణ, పాప పశ్చాత్తాపము, పాప పరిహారము, పాప విమోచన అనేది క్షమాపణ, విశ్వాసము, సత్కార్యాలు, ఆయన ఆజ్ఞల్ని గైకొని నడవటము, ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించటము, ప్రవక్తని అనుసరించటము, ఇంకా అనేకమైన విషయాలు ద్వారా పాప క్షమాపణ ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృప కలుగుతుంది,
క్షమాపణ కలుగుతుంది అని తెలియపరుస్తున్నారు. అలాగే 4వ సూరా 106లో కూడా వస్తగ్ఫిరుల్లాహ్ ఇన్నల్లాహ గఫూరుర్ రహీమ్ అని అల్లాహ్ అంటున్నారు. అల్లాహ్తో క్షమాపణ వేడుకోండి, నిస్సందేహంగా అల్లాహ్ క్షమించువాడు మరియు కరుణించువాడు. 73వ సూరాలో కూడా అలాగే వస్తుంది 20వ వాక్యములో, అంటే సూరే ముజమ్మిల్లో. అలాగే 57వ సూరా సూరే హదీద్ వాక్యం 28లో అల్లాహ్ అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ్ వఆమిను బిరసూలి యుతికుం కిఫ్లైన్ మిర్ రహ్మతి వయజఅల్ లకుం నూరన్ తమ్సూనా బిహి వయగ్ఫిర్ లకుం వల్లాహు గఫూరుర్ రహీమ్. విశ్వాసులారా, ఓ విశ్వాసులారా అని అల్లాహ్ అంటున్నారు. అంటే గ్రంథ ప్రజలకే ఇక్కడ ప్రత్యేకంగా అల్లాహ్ విశ్వాసులారా అంటున్నారు. ఓ విశ్వాసులారా, యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ్, మీరు అల్లాహ్తో భయభక్తి కలిగి ఉండండి. వఆమిను బిరసూలి, ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా మీరు విశ్వసించండి. యుతికుం కిఫ్లైన్ మిర్ రహ్మతి, అల్లాహ్ వైపు నుండి మీకు రెట్టింపు పుణ్యాలు దొరుకుతూ ఉంటాయి. వయజఅల్ లకుం నూరన్ తమ్సూనా బిహి, మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జ్యోతిని ప్రసాదిస్తాడు, అందులో మీరు నడవగలరు, అందులో జీవితాన్ని గడపగలరు. వయగ్ఫిర్ లకుం దునూబకుం, మీ పాపాలు అల్లాహ్ క్షమిస్తాడు. వల్లాహు గఫూర్ రహీం, అల్లాహ్ క్షమించువాడు కరుణించువాడు అనే ఆ విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ చెప్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించడం వలన రెట్టింపు పుణ్యాలు వారికి దొరుకుతుంది. ఎవరైతే గ్రంథ ప్రజలో క్రైస్తవ సోదరులు మరియు యూదులు, వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించడం వలన వారికి రెట్టింపు పుణ్యాలు దొరుకుతున్నాయని. అలాగే 60వ సూర ముమ్తహన 7వ వాక్యంలో అల్లాహ్ ఇలా అంటున్నారు, అసల్లాహు అన్ యజఅల బైనకుం వ బైనల్లదీన ఆదైతుం మిన్హు బిల్హుం మఅద్ద వల్లాహు ఖదీర్ వల్లాహు గఫూర్ రహీమ్. అసల్లాహు అన్ యజఅల బైనకుం వ బైనల్లదీన ఆదైతుం మిన్హుం మఅద్ద. ఇందులో విచిత్రమేమీ కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ మధ్య మరియు మీ శత్రువుల మధ్య ప్రేమానురాగాలు పెంపొందించగలడు. వల్లాహు ఖదీర్, అల్లాహ్ అన్నిటిపై అధికారం గలవాడు. వల్లాహు గఫూరుర్ రహీం, అల్లాహ్ క్షమించువాడు కరుణించువాడు. గఫూర్తో రహీం అనేక చోట్ల ఖురాన్లో వచ్చింది. అల్లాహ్ క్షమించువాడు కరుణించువాడు, కృపచూపువాడు. ఎవరినైతే కృపచూపదలుచుకుంటాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని తప్పకుండా క్షమిస్తాడు. అలాగే 64వ సూరాలో 14వ వాక్యంలో అల్లాహ్ అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను ఇన్న మిన్ అజ్వాజికుం వ ఔలాదికుం అదువ్వుల్ లకుం ఫఅజరుహుం ఫఇన్ తాఫు వ తస్ఫవు వ తగ్ఫిరు ఫఇన్నల్లాహ గఫూరుర్ రహీం. విశ్వాసులారా, ఇక్కడ విశ్వాసులతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, సర్వ ప్రపంచ విశ్వాసులతో. యా అయ్యుహల్లదీన ఆమను ఇన్న మిన్ అజ్వాజికుం వ ఔలాదికుం అదువ్వుల్ లకుం, నిస్సందేహముగా మీ యొక్క భార్య మరియు సంతానము మీ యొక్క శత్రుత్వము. ఫైన్ తాఫు వ తస్ఫవు వ తగ్ఫిరు, మీరు గనక వారిని మన్నిస్తే క్షమిస్తే ఫఇన్నల్లాహ గఫూర్ రహీం, అల్లాహ్ క్షమించువాడు కరుణించువాడు. ఇక్కడ కూడా అల్లాహ్ క్షమించువాడు కరుణించువాడు అని చెప్పి తెలియపరిచారు. అంటే క్షమాపణ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమాపణ అనేది వారికి కలుగుతుంది ఎవరినైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కృప చూపుతాడు. అలాగే 66వ సూర తహరీంలో కూడా అల్లాహ్ అంటున్నారు, యా అయ్యుహన్ నబియ్యు లిమ తుహర్రిము మా అహల్లల్లాహు లక్ తబ్తగి మర్జాత అజ్వాజిక్ వల్లాహు గఫూరుర్ రహీం. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, యా అయ్యుహన్ నబియ్యు లిమ తుహర్రిము మా అహల్లల్లాహు లక్, అల్లాహ్ ఏదైతే మీకోసం ధర్మసమ్మతం చేశాడో దాన్ని మీరు నిషేధించకండి అని అల్లాహ్ అంటున్నారు. తబ్తగి మర్జాత అజ్వాజిక్ వల్లాహు గఫూర్ రహీం, మీ భార్యల్ని ఇష్టపెట్టడం కొరకు మీరు అలా చేయకండి, అల్లాహ్ క్షమించువాడు కరుణించువాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించువాడు కరుణించువాడు అని అనేక మార్లు ఖురాన్లో తెలియపరుస్తున్నారు. కారణము
క్షమాపణ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆధ్వర్యంలోనే ఉంది. అసలైన కృప అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆధ్వర్యంలోనే ఉంది. అందుకే 23వ సూరాలో చివరి వాక్యములో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, 118వ వాక్యములో, వకుర్ రబ్బిగ్ఫిర్ వర్హమ్ వ అంత ఖైరుర్ రాహిమీన్. చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, రబ్బిగ్ఫిర్, ఓ నా ప్రభువా నన్ను క్షమించు, వర్హమ్, నాపై నువ్వు కరుణించు దేవా, కృపచూపు, అంత ఖైరుర్ రాహిమీన్, నిస్సందేహంగా నీవు ఉత్తమముగా కృపచూపు వాడవు, అత్యుత్తమ కృపచూపువాడు ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కావున ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, కుర్ రబ్బిగ్ఫిర్ వర్హమ్, నువ్వు చెప్పు ఓ ప్రవక్త, ఓ నా ప్రభువా నన్ను నాపై కృపచూపు, అంత ఖైరుర్ రాహిమీన్, నీవు ఉత్తమముగా కృపచూపు వాడవు, రాహిమీన్, కృపచూపు వారి అందరిలో ఉత్తమముగా కృపచూపువాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రియులారా, మూసా అలైహిస్సలాం వారి కాలంలో ఒకసారి వర్షాలు లేవని వర్షాల కొరకు ప్రజలు బయలుదేరతారు. మూసా అలైహిస్సలాం ఇస్తస్కా కొరకు తీసుకువెళ్తారు ప్రజల్ని. ఇస్తస్కా దువా చేయటం కొరకు, వర్షం కొరకు దువా చేయటం కొరకు వెళ్తారు. చాలాసేపు మైదానంలో నిలబడి దువా చేస్తున్నారు, కానీ వర్షం రావట్లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాంతో అంటున్నారు, మూసా, ఈ జనసమూహంలో ఒక వ్యక్తి ఉన్నాడు, 40 సంవత్సరాల నుండి నా యొక్క అవిధేయతలో జీవితం గడుపుతున్నాడు, నాకు విరుద్ధంగా, నాకు శత్రుత్వంలో జీవితాన్ని గడుపుతున్నాడు. ఆ వ్యక్తి బయటకు వచ్చినంత వరకు వర్షం కురవదు అని అల్లాహ్ అంటున్నారు. హజరత్ మూసా అలైహిస్సలాం వారు ఆ విషయాన్ని ప్రజల్లో ప్రకటిస్తున్నారు. ఎవరు ఆ వ్యక్తి, బయటకు వచ్చేయండి అని చెప్పి. ఏ వ్యక్తి అయితే 40 సంవత్సరాల నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అవిధేయతలో ఉన్నాడో ఆ వ్యక్తికి ఈ మాట వినపడగానే, ఈ విషయం తెలియగానే వెంటనే ఆ వ్యక్తిలో భయం పుట్టుకుంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల ఖషియత్, భయము. ఆ భయముతో కళ్ళు చెమ్మగిల్లుకుంటున్నాయి, కన్నీరు కారుస్తున్నాడు. ఆయన కంటిలో నుంచి నీరు కారటం ప్రారంభమవుతుంది, వర్షం కూడా ప్రారంభమవుతుంది. దీని ద్వారా ఏం తెలుస్తుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన్ని క్షమించాడు, అందుకే వర్షము కూడా ప్రారంభమైపోయింది. అల్లాహ్ ఎవరైతే అల్లాహ్ ముందు పశ్చాత్తాపం వేడుకుంటారో, రహస్యముగా అయినా లోనైనా అల్లాహ్తో పశ్చాత్తాపం వేడుకుంటే వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని క్షమిస్తాడు అని తెలుస్తుంది. మూసా అలైహిస్సలాం ఆశ్చర్యపోతున్నారు, అల్లాహ్, ఆ వ్యక్తి ఇంకా బయటకు రాలేదు, నువ్వు అప్పుడే వర్షం ఎలా కురిపించేస్తున్నావు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాంతో అంటున్నారు, మూసా, ఆ వ్యక్తి క్షమాపణ వేడుకున్నాడు, నేను క్షమించాను, అందుకే వర్షం కురుస్తుంది. అల్లాహ్, ఆ వ్యక్తి ఎవరో తెలియపరచు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, లేదు, ఆ వ్యక్తి నాకు రహస్యముగానే క్షమాపణ వేడుకున్నారు, కాబట్టి నీ నుండి కూడా రహస్యముగానే ఉంచుతాను. ఆ రకంగా క్షమించువాడు ఆ కృపాకరుడు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దయ యొక్క ఉదాహరణిస్తూ, కృప యొక్క ఉదాహరణిస్తూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఒక వ్యక్తి తన ఒంటిపై ప్రయాణపు సామగ్రితో బయలుదేరాడు. ఎడారిలో ప్రయాణం అవుతున్నాడు. వెళ్తూ 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 దారిలో ఒక చోట విశ్రాంతి తీసుకోవటానికి కాసేపు అలా జారబడాడు. కాసేపటి తర్వాత ఆ వ్యక్తి కంటి నుండి కళ్ళు తెరిచాడు. ఆ వ్యక్తి కంటి నుండి ఒంటె మాయమైపోయింది, కనిపించట్లేదు. గట్టిగా కేకలు వేసి అరుస్తున్నాడు, ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆ ఒంటె చేతికి చిక్కలేదు. ఇంకా మరణం తప్ప ఇంకేమీ లేదు అని చెప్పి నిరాశ పొంది మరలా అక్కడే నిద్రపోతున్నాడు. కాసేపటి తర్వాత మెలకు వస్తుంది. మెలకు వచ్చిన తర్వాత చూస్తున్నాడు, తన ఒంటె పూర్తి సామగ్రితో తన ముందే నించోనుంది. అది చూసి అంటున్నాడు, అల్లాహ్, నీవు నా యొక్క నిజమైన దాసుడివి, నేను నీ యొక్క నిజమైన ప్రభువుని అంటున్నాడు. అంటే రివర్స్ చెప్పేస్తున్నాడు, సంతోషాన్ని పట్టలేక, భరించలేక.
ఎంత సంతోషపడ్డాడు ఆ వ్యక్తి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అంతకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన నుండి తప్పిపోయిన దాసుడు తన వైపు మరలితే అల్లాహ్ సంతోషపడతాడు, ఆనందపడతాడు. అందుకే అక్కడ మూసా అలైహిస్సలాం కాలంలో వెంటనే వర్షం కురిపించాడు, కొంచెం కూడా ఆలస్యం చేయకుండా. అటువంటి కరుణ చూపువాడు, కృప చూపువాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకే ఆయన పేరు రహీం. అలాగే ఒక విషయం వస్తుంది, ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు 99 మందిని హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత ఇంకా అల్లాహ్ నన్ను క్షమిస్తాడా లేదా అని చెప్పి ఆయనలో భయం అనేది ప్రారంభమైంది. ఇంత నేరాలు చేశాను, ఇన్ని పాపాలు చేశాను, నన్ను అల్లాహ్ క్షమిస్తాడా? చివరికి ఆ విషయాన్ని తెలుసుకుందామని ఒక పెద్ద ఆలింని, గురువుగారిని అడుగుతున్నారు. ఆ ఆలిం, ఆ గురువుగారు మూర్ఖత్వంలో అంటున్నాడు, చీ దుర్మార్గుడా, నీచుడా, నీకు అల్లాహ్ క్షమిస్తాడా అని అంటున్నాడు. కోపం వచ్చి ఆ వ్యక్తి ఆ ఆలింను కూడా హతమారుస్తున్నాడు, చంపుతున్నాడు. పూర్తిగా సెంచరీ 100 చేసుకున్నాడు. కానీ ఆయనలో ఉన్నటువంటి భయము ఇంకా ఎక్కువైపోతుంది. అయితే మరొకరిని అడుగుదామని చెప్పి అడిగితే మరొక ఆలిం అంటారు, చూడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణ నీ పాపాల కంటే చాలా గొప్పది. కావున ఆయన నీ పాపాలని ఏమీ కాకుండా క్షమించగలడు. కానీ నువ్వు నీ యొక్క ఆ ప్రదేశము ఎక్కడైతే నువ్వు ఉంటున్నావో అక్కడుండే ఆ యొక్క చెడ్డ నివాసుల చెంట ఉండకుండా, వారి చెంత ఉండకుండా నీవు వేరే ప్రదేశంలోకి వెళ్ళిపో. ఎక్కడైతే పుణ్యాత్ములు ఉంటున్నారో, మంచి భక్తులు ఉంటున్నారు, ఆ వ్యక్తి క్షమాపణ వేడుకుంటూ అక్కడి నుండి పారిపోతూ వేరొక చోట ఎక్కడైతే సజ్జనులు ఉన్నారో అక్కడికి వెళ్ళిపోవటానికి పరిగెడుతున్నాడు. వెళ్తూ వెళ్తూ దారిలోనే మరణిస్తున్నాడు. అటు స్వర్గానికి తీసుకువెళ్ళే దూతలు వచ్చారు, నరకానికి తీసుకువెళ్ళే దూతలు వచ్చారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన పాపాలు క్షమించాడు. కావున స్వర్గపు దూతలే ఆయన్ని తీసుకువెళ్తారు. ఈ విషయంలో కూడా ఆయనలో వచ్చినటువంటి భయము, పశ్చాత్తాపం, క్షమాపణ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించాడు. అందుకే ఎవరైతే అల్లాహ్ ముందు పశ్చాత్తాపం వేడుకుంటారో స్వచ్ఛమైన హృదయంతో అల్లాహ్ వారిని క్షమిస్తాడు. తూబు ఇలల్లాహి తౌబతన్ నసూహా 66వ సూరా తహరీంలో అంటున్నారు, మీరు అల్లాహ్ వైపు స్వచ్ఛమైన హృదయంతో మరలండి, స్వచ్ఛమైన హృదయంతో క్షమాపణ వేడుకోండి, అల్లాహ్ క్షమిస్తాడు. ఆయన ఎవరినైతే క్షమించదలుచుకుంటాడు వారిపై కృప చూపుతాడు, అంతే చాలు. ఆయన రహం ద్వారా క్షమించబడతాడు, కృప ద్వారా క్షమించబడతాడు. కిఫిల్ గురించి అలాగే వస్తుంది. బనీ ఇస్రాయిల్లో ఒక వ్యక్తి కిఫిల్ వ్యభిచారాన్ని గురించి ఒక వ్యక్తిని, ఒక స్త్రీని బలపరుస్తాడు, ఒక స్త్రీని బలత్కరిస్తాడు, వ్యభిచారం గురించి లొంగదీస్తాడు. ఆ స్త్రీ కిఫిల్ యొక్క మాటల్లో వచ్చి అవసరము తీరే ధనము ఇస్తాడని ఆ విషయంలో లొంగిపోయి ఆ స్త్రీ కిఫిల్ వద్ద తన శరీరాన్ని ఇచ్చేస్తుంది. అయితే కిఫిల్ సమస్త తలుపుల్ని వేసేస్తాడు. కానీ ఆ రాత్రే ఆ స్త్రీ భయముతో కంపిస్తూ ఉంటే అడుగుతాడు, ఎందుకు ఇంత భయపడుతున్నావని. అప్పుడు అంటాది ఆ స్త్రీ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో భయం ఉంది, నాకు నువ్వు లొంగదీశావు కానీ అల్లాహ్ భయము నా నుండి పోవట్లేదు. అయితే ఆ స్త్రీ యొక్క ఈ భయాన్ని చూసి కిఫిల్ కూడా భయపడి క్షమాపణ వేడుకుంటూ రాత్రే మరణిస్తాడు. ఆ వ్యక్తి యొక్క తలుపుపై రాయబడి ఉంటుంది కిఫిల్ స్వర్గ నివాసి అని చెప్పి. అంటే పశ్చాత్తాపము హృదయపూర్వకంగా చేసినందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వ్యక్తిని క్షమించాడు అని తెలుస్తుంది. అలాగే కొండ గుహలో 3 వ్యక్తులు చిక్కుంటారు. ఆ విషయం కూడా బుఖారీలో వస్తుంది. అందులో ఒక వ్యక్తి అంటాడు, అల్లాహ్, నేను
వ్యభిచారము కొరకు ఒక స్త్రీని లొంగదీశాను, తనకు అత్యవసరంగా ఉన్నటువంటి ధనము ఇచ్చి ఆమెకు లొంగదీశాను, కానీ చివరిన వ్యభిచరించడానికి సిద్ధపడిన సందర్భంలో ఆమె వణుకుతూ చెమటలు పడుతూ ఉంటే, ఏమి నీవు భయపడుతున్నావని అడిగితే, అన్ని తలుపులు వేసాను కదా అంటే ఆ స్త్రీ అంటాది, అన్ని తలుపులు కట్టగలవు కానీ అల్లాహ్ తలుపు మాత్రము తెరిచి ఉంది, ఆయన నిత్యం చూస్తూ ఉంటాడు అని సమాధానం ఇవ్వగానే ఆ వ్యక్తి అక్కడి నుంచే లెగిసిపోయి వెంటనే ఇంకా వ్యభిచారం నుండి పశ్చాత్తాపం వేడుకుంటాడు, అల్లాహ్తో దువా చేస్తూ అంటాడు, అల్లాహ్ ఆ యొక్క భయము నాలో కలిగింది కావున ఆ భయాన్ని నీ ముందు ఉంచి నేను దువా చేస్తున్నాను, ఈ కొండ గుహ నుంచి బయటకు పడే మార్గాన్ని తీ అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ గుహ అడ్డుగా పడిపోయినటువంటి రాతిని కాస్త జరుపుతాడు. పశ్చాత్తాపము ఎంత విలువైనదో ప్రియులారా ఇక్కడ తెలుస్తుంది. అల్లాహ్ తఆలా క్షమిస్తాడు, స్వర్గాన్ని ప్రసాదిస్తాడు, భూమిపై వచ్చే కష్టాలు ఆపదల నుంచి కూడా తొలగిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క భయం ఎవరిలోనైతే కలుగుతుందో అల్లాహ్ తన కృపని, తన రహంని, కరుణను చూపిస్తాడు. అలాగే 4వ సూరాలో సూర నిసా వాక్యం 23లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సుమారుగా 13 సంబంధాలు, వరుసలు, నిషేధిత వరుసలు గురించి చెప్తాడు. అంటే హురిమత్ అలైకుం ఉమ్మఆతుకుం వ బనాతుకుం వ అమ్మాతుకుం వ ఖాలాతుకుం వ బనాతుల్ అకి వ బనాతుల్ ఉక్తి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించాడు మిమ్మల్ని తల్లులతో వివాహం చేసుకోవటం, మరియు చెల్లెలతో, మరియు అక్క కూతురితో, మరియు అన్న కూతురుతో, ఇలా వరుసలు చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎవరెవరితోనైతే నికా హరామో, వివాహము నిషేధమో, ఆ వరుసలు 13 వరుసలు సుమారుగా చెప్తూ చివరిని అల్లాహ్ అంటున్నాడు, వాన్ తజ్మౌ బైనల్ ఉక్తైన్, ఒకే మారుగా ఇద్దరు సహోదరులను కూడా నికా చేయటము నిషేధము. ఇల్లా మన్ సబక, వాన్ తజ్మౌ బైనల్ ఉక్తైన్ ఇల్లా మన్ ఖద్ సబక్ ఇల్లా మా ఖద్ సబక్, పూర్వం జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. వకాన అల్లాహు గఫూరుర్ రహీమా, నిస్సందేహంగా అల్లాహ్ క్షమించువాడు, కరుణించు. ఈ వాక్యం చివరిని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించువాడు, కరుణించువాడు. ఈ రకంగా పాపాలు ఒకవేళ ఆ రకమైన సంబంధాల్లో ఎవరైనా నికా చేసుకుంటే వారు వెంటనే విడిచిపెట్టేయాలి, అల్లాహ్ కూడా వారిని క్షమిస్తాడు అని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఇక్కడ కూడా అల్లాహ్ తన రహీం అని చెప్పి వాడారు. అలాగే గఫూర్ రహీంతో పాటు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రౌఫుర్ రహీం అని కూడా అన్నాడు. 16వ సూర 7వ వాక్యములో, 7వ వాక్యము 16వ సూర 7వ వాక్యంలో అల్లాహ్ అన్నాడు రౌఫుర్ రహీం. రహూఫ్ అనుగ్రహించువాడు, రహీం కృపచూపువాడు అని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. అంటే రౌఫుర్ రహీం ఎక్కడ వాడారు? ఎక్కడైతే తన అనుగ్రహాలను ఇచ్చాడు, తన అనుగ్రహాల్ని, ఆ అనుగ్రహాల్ని మానవుడు గుర్తించుకునేవాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కృపకు అర్హుడవుతాడు. అల్లాహ్ ఇచ్చిన అనుగ్రహాలు ఎన్నో ఉన్నాయి శరీరంలో, అన్నిటిని గుర్తించిన వాడు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృపకు అర్హుడవుతాడు అని తెలుస్తుంది. అలాగే 49వ సూర సూర హుజరాత్ వాక్యం 12లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను ఇజ్తనిబు కతీరన్ మినజ్-ظన్ని ఇన్న బఅద-ظన్ని ఇత్మున్ వలా తజస్సస్ వలా యక్తబ్ బఅదుకుం బఅజన్ అయుహిబ్బు అహదుకుం అన్ యఅకుల లహ్మ అఖీహి మైతన్ ఫకరిహ్తుమూహు వత్తఖుల్లాహ్ ఇన్నల్లాహ తవ్వాబుర్ రహీమ. ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఓ విశ్వాసులారా, యా అయ్యుహల్లదీన ఆమను ఇజ్తనిబు కతీరన్ మినజ్-ظన్ని, అతిగా అనుమానించటము మానివేయండి. ఇన్న బఅద-ظన్ని ఇత్మున్, కొన్ని అనుమానాలు పాపాలవుతాయి. వలా తజస్ససు, మీరు ఎవరిదైనా గూఢాచార్యం చేయకండి. వలా యక్తబ్ బఅదుకుం బఅజన్, మీరు పరస్పరము వీపు వెనకాతల ఒకరి గురించి చెప్పుకోకండి, అంటే గీబత్ చేయకండి అని.
వీపు వెనకాతల చాడీలు చెప్పటం, వీపు వెనకాతలు చెప్పుకోవటం ఎవరి గురించైనా చేయకండి. అయుహిబ్బు అహదకుం అయ్యాకుల లహ్మాకి మైతన్, ఏమి మీరు మీ మృత సహోదరుని యొక్క మాంసము తినటానికి ఇష్టపడతారా? అటువంటి పాపం అంటున్నాడు. వత్తకుల్లా, అల్లాహ్తో భయపడుతూ ఉండండి. ఇన్నల్లాహ్ తవ్వాబుర్ రహీం, నిస్సందేహంగా అల్లాహ్ క్షమించువాడు మరియు కరుణించువాడు. నిస్సందేహంగా అల్లాహ్ మీ వైపు మరలువాడు మరియు తన కృప చూపువాడు అని ఇలా అంటున్నాడు. ఇక్కడ కూడా ఇన్నల్లాహ్ తవ్వాబుర్ రహీం అంటున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కారుణ్యమూర్తిగా ఈ లోకానికి పంపించారు. వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్, 7వ సూర 21వ సూర సూర అంబియా వాక్యము 107. మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సకల లోకాలకి కారుణ్యముగా పంపాము అంటున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కృపగలవాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా కృప చూపించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు. అందుకే ఆయన గొప్ప కృప చూపేవారు. చివరికి ఎంతోమంది వంచకులు, మునాఫికులు ఆయనపై, ఆయన భార్యపై అనేకమైన అభాండలు మోపారు. వారిని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం క్షమించారు. ఆయన ప్రాణ శత్రువుల్ని క్షమించారు. మక్కా జయమైన తర్వాత మక్కాలో ఆయన ప్రాణశత్రువులు ఎంతోమంది ఉన్నారు, వారందరినీ ఆయన క్షమించారు. ఈరోజు మీపై ఏ పాపము లేదు, నేను క్షమించాను అని అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కృప చూపేవారుగా చేశారు. అలాగే 9వ సూర సూర తౌబా వాక్యం 128లో అల్లాహ్ అంటున్నారు, లకద్ జాఅకుం రసూలుం మిన్ అన్ఫుసికుం అజీజున్ అలైహి మా అనిత్తుం హరీసున్ అలైకుం బిల్ ముమినీన రౌఫుర్ రహీం. నిస్సందేహముగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మీలోనే నేను పుట్టించాను. లకద్ జాఅకుం రసూలుం మిన్ అన్ఫుసికుం అజీజున్ అలైహి, ఆయన మీ యొక్క మేలుని కోరువాడు. అజీజున్ అలైహి మా అనిత్తుం హరీసున్ అలైకుం, మీ యొక్క లాభాన్ని కాంక్షించేవాడు. విశ్వాసుల పట్ల ఆయన చాలా మృదువు స్వభావం గలవాడు. అజీజున్ అలైహి మా అనిత్తుం హరీసున్ అలైకుం బిల్ ముమినీన రౌఫుర్ రహీం, విశ్వాసుల పట్ల ఆయన కృప చూపువాడు. రౌఫ్, కనికరించువాడు, కనికరించు స్వభావం గలవారు, విశ్వాసుల పట్ల కృప చూపువారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అందుకే ఆయన విశ్వాసులను క్షమించారు. మేరాజ్కి వెళ్ళేటప్పుడు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సన్నిధిలో ఆయనకి రహ్మతుల్లాహి వ బర్కాతుహు అని దొరికిన తర్వాత అస్సలాము అలైక అయ్యుహన్ నబియ్యు వ రహ్మతుల్లాహి వ బర్కాతుహు అన్న తర్వాత ఆయన అన్నారు, అస్సలాము అలైనా వా అలా ఇబాదిల్లాహి స్వాలిహీన్. నీ యొక్క సమస్త ఆదాసులు ఎవరైతే సత్ప్రవర్తన ప్రవర్తిస్తున్నారో వారందరిపై కూడా అల్లాహ్ నీ యొక్క కారుణ్యము, నీ యొక్క శుభము, నీ యొక్క క్షమాపణ కలుగ్గాక. వాళ్ళ ఇబాదిల్లాహి స్వాలిహీన్, అక్కడ కూడా ఆయన తన యొక్క విశ్వాసులని, సత్ప్రవర్తన ప్రవర్తించే తన అనుచరుల్ని, తన ఉమ్మతిని, తన సంతతి వారిని విడిచిపెట్టలేదు. వారి గురించి ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సమ్ముఖములో కారుణ్యము, కృప, శుభము అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను కోరారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందుకే హునైన్ యుద్ధంలో కూడా 6,000 మంది ఖైదీలు దొరికారు, వారిని క్షమించి విడిచిపెట్టేశారు. అలాగే అనేక మందిని, ఒకసారి ఆయన నిద్రిస్తూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి ఆయన ఖడ్గాన్ని తీసి ఆయన హెచ్చరించారు. ఎవరు నిన్ను కాపాడుతారని అనగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ అని. అల్లాహ్ అనే పదము, అల్లాహ్ అనే పేరు వినగానే ఆ శత్రువు యొక్క చేతి నుండి ఖడ్గం కింద పడిపోతుంది. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసి అంటున్నారు, ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడుతారు? అప్పుడు అంటున్నారు, ఓ ప్రవక్త నన్ను విడిచిపెట్టి అని క్షమించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ని క్షమిస్తున్నారు. అలాగైనా ఆయన కూడా చాలా కృప చూపువారు. అబ్దుల్లా బిన్ ఉబై మునాఫిక్ బద్ద శత్రువు అని తెలిసిన తర్వాత కూడా ఆయన జనాజా నమాజ్ని చదివించడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూనుకున్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గొప్ప కృప స్వభావం గలవారు. ప్రతి మనిషిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్ తన యొక్క కృపని పెట్టాడు. ఉదాహరణకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన సంతానం ఇబ్రాహీం మరణం సమయంలో ఇబ్రాహీంని తన చేతిలో తీసుకొని కన్నీరు కారుస్తున్నారు.
సహాబా అడుగుతున్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీరు ఏడవకూడదన్నారు కదా, మరి మీరు కన్నీరు కారుస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దానికి సమాధానంలో ఉన్నారు, హాజా రహ్మతి, ఇది కారుణ్యము, ప్రతి మనిషిలో ఉన్నటువంటి కారుణ్యం. వారి హృదయాలు రాళ్ళు లాంటివి, ఎవరి హృదయంలోనైతే కరుణ రాదు. అందుకే అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, లా యర్హముల్లాహు మల్లా యర్హమున్నాస్, ప్రజలపై ఎవరైతే కృపగుణము కలిగి ఉండరో అల్లా వారిపై కృప చూపడు. ఇది బుఖారీ యొక్క హదీసు. లా యర్హముల్లాహు మల్లా యర్హమున్నాస్, బుఖారీ 7376 హదీస్ నంబర్. అల్లా వారిపై కృప చూపడు, ఎవరైతే ప్రజలపై కృప కలిగి ఉండడు. ప్రజలపై ఎవరైతే కృపాగుణము కలిగి ఉండరో వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన కృప చూపరు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ముస్లిం షరీఫ్ హదీస్ నంబర్ 6685, లా యద్ఖులుల్ జన్న ఖాతిఉర్ రహమ్, ఎవరైతే రహం కరుణను కలిగి ఉండడో, కరుణను విడిచిపెట్టేస్తాడో, కరుణను కలిగి ఉండడో వారు స్వర్గంలోనే ప్రవేశించరన్నారు. ఎవరైతే కనికరించడో, కరుణించడో, కృప చూపడో వారు స్వర్గంలోనే ప్రవేశించడన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకే కృపను ఇష్టపడ్డారు. ఆయన అనంతమైన కృప గలవారు, అనంతమైన కృప చూపువాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకే 3వ సూర ఆల్ ఇమ్రాన్లో విశ్వాసుల గురించి అల్లాహ్ ఇలా అంటున్నారు, ఇన్నక అంత తవ్వాబు రహీం, నిస్సందేహముగా అల్లా నీవు క్షమించువాడు మరియు కరుణించువాడు అని. రబ్బనా లా తుజిగ్ ఖులూబనా బఅద ఇజ్ హదైతనా వహబ్ లనా మిన్ లదున్క రహ్మా ఇన్నక అంత తవ్వాబు రహీం. ఇక్కడ అల్లా ఏమంటున్నారు, విశ్వాసులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఇలా దువా చేస్తారు, రబ్బనా లా తుజిగ్ ఖులూబనా బఅద ఇజ్ హదైతనా, ఓ మా ప్రభువా మా హృదయాన్ని హిదాయత్ రుజుమార్గం ఇచ్చిన తర్వాత దుర్మార్గం వైపు మరల్చవద్దు. వహబ్ లనా మిన్ లదున్క రహ్మా, నీ వైపు నుండి కారుణ్యం మాకు ప్రసాదించు దేవా అని వారు ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కారుణ్యము, కృప ఉండేవారే ఆయన శిక్షల సమయంలో రక్షణ పొందుతారు. ఆయన కృప ఎవరిపైనైతే ఉండదో వారు రక్షణ పొందలేరు. హజరత్ నూహ్ అలైహిస్సలాం కాలములో జలమయం వచ్చింది. విశ్వములో గొప్ప జలమయము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసుకొచ్చారు. నూహ్ అలైహిస్సలాం వారుతో అల్లాహ్ అన్నాడు, వఖాల అర్కబ్ ఫీహా బిస్మిల్లాహి మజ్రేహా వ ముర్సాహా ఇన్న రబ్బీ లగఫూరుర్ రహీం. ఓ నూహ్, ఈ నావలో నువ్వు ప్రయాణం చెయ్యి. బిస్మిల్లా అంటే ఈ నావ నడుస్తుంది మరియు ఆగుతూ ఉంటుంది. నిస్సందేహంగా నీ ప్రభు గఫూర్, క్షమించువాడు మరియు కృప చూపువాడు. ఇది 11వ సూరే హూద్ వాక్యం 41లో ఉంది. అలాగే 43లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా బునయ్య అర్కబ్ మఅనా ఫలా తకుమ్ మఅల్ కాఫిరిన్ ఖాల సఆవి ఇలా జబలిన్ యాసిముని మినల్ మా ఖాల లా ఆసిమల్ యౌమ మిన్ అమ్రిల్లాహ్ ఇల్లా మర్ రహీం. నూహ్ అలైహిస్సలాం తన కుమారుడితో అంటున్నారు, కుమారా రా నావెక్కిపో, కాఫిర్లలో సత్య తిరస్కారంలో చేరి ఉండవద్దు. గొప్ప జలమయం వస్తుంది అని చెప్తే కుమారుడు అంటాడు, నేను కొండలెక్కిపోతాను, కొండలు నన్ను కాపాడుతాయి అన్నాడు. అప్పుడు నూహ్ అలైహిస్సలాం అంటున్నారు, లా ఆసిమల్ యౌమ మిన్ అమ్రిల్లాహ్ ఇల్లా మర్ రహీం. ఈరోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శిక్ష నుండి ఎవరు కాపాడలేరు. అల్లాహ్ ఎవరిని కృప చూపితే వారు తప్ప, అల్లాహ్ ఎవరినైతే కృప చూపుతారో వారు తప్ప ఇంకెవ్వరు కూడా అల్లాహ్ యొక్క శిక్ష నుండి రక్షణ పొందలేరు, కాపాడబడలేరు. ఇల్లా మర్ రహీం. దీని ద్వారా ఏం తెలుస్తుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృప ద్వారానే భూమిపై వచ్చే, సముద్రాలలో వచ్చే శిక్షల నుండి మానవుడు రక్షణ పొందగలడు. అలాగే హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం వారు అంటున్నారు, వమా ఉబర్రిఉ నఫ్సి ఇన్న నఫ్స లఅమ్మారతున్ బిస్సూ ఇల్లా మా రహీమ రబ్బీ ఇన్న రబ్బీ లగఫూరుర్ రహీం. 12వ సూర యూసుఫ్ వాక్యం 53. వమా ఉబర్రిఉ నఫ్సి ఇన్న నఫ్స లఅమ్మారతున్ బిస్సూ,
నేనెప్పుడు కూడా నా ఆత్మ పరిశుభ్రమని ఎప్పుడు చెప్పను. నిస్సందేహముగా నఫ్సె అమ్మార అనే ఆత్మ ప్రతి వారికి చెడు వైపునే లాగుతూ ఉంటుంది. ఇల్లా మా రహిమ రబ్బీ, వారు తప్ప ఎవరిపైనైతే నా ప్రభు కృప చూపుతాడో, నా ప్రభు ఎవరిపైనైతే కృప చూపుతాడో వారు తప్ప మిగతా వారి ఆత్మలు ఎలాగైనా చెడువైపుకే లాగుతూ ఉంటాయి. అంటే వ్యభిచారము నుండి రక్షణ పొందటం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కృపే. అల్లాహ్ కృప చూపకపోతే ఎలాంటి వారైనా, ప్రవక్త లాంటి వారైనా, యూసుఫ్ అలైహిస్సలాం గొప్ప ప్రవక్త, అటువంటి వారైనా సరే ఆ పాపములో పడిపోవచ్చు, అల్లాహ్ కృప చూపితే తప్ప అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. వమా ఉబర్రిఉ నఫ్సి ఇన్న నఫ్స లఅమ్మారతున్ బిస్సూ ఇల్లా మా రహిమ రబ్బీ. నిస్సందేహముగా నఫ్సి అమ్మారా చెడువైపే లాగుతూ ఉంటుంది. అందుకే నా ప్రభు ఎవరిపైన అయితే కృప చూపుతాడో వారే రక్షణ పొందగలరు. హజరత్ మూసా అలైహిస్సలాం వారు కూడా దువా చేసుకున్న 28వ సూరాలో 16వ వాక్యంలో సూర హసస్లో, ఇప్పుడే వినారు సూర యూసుఫ్ 12వ సూర 53వ వాక్యం యూసుఫ్ అలైహిస్సలాం వారిది. మూసా అలైహిస్సలాం వారు 28వ సూర హసస్ వాక్యం 16లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఖాల మూసా రబ్బి ఇన్నీ జలంతు నఫ్సీ ఫగ్ఫిర్లీ ఫగ్ఫర్ లహూ ఇన్నహు హువల్ గఫూరుర్ రహీం. రబ్బీ, ఓ నా ప్రభువా, నేను నా ఆత్మపై పాపం చేశాను, ఫగ్ఫిర్లీ, నన్ను క్షమించు అని మూసా అలైహిస్సలాం అల్లాహ్తో దువా చేసుకున్నారు. ఫగ్ఫర్ లహూ, అల్లాహ్ ఆయన్ని క్షమించారు. నిస్సందేహముగా అల్లాహ్ క్షమించువాడు, కరుణించువాడు. ప్రవక్తలు కూడా తన 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 యొక్క పొరపాట్లను అల్లాహ్తో క్షమాపణ వేడుకున్నారు. అల్లాహ్ అక్కడ అంటున్నారు, నిస్సందేహముగా నేను క్షమించువాడిని మరియు కృపచూపువాడిని అని అంటున్నారు. హజరత్ మూసా అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో క్షమాపణ వేడుకున్నారు. అలాగే 7వ సూర 151వ వాక్యము సూర ఆరాఫ్లో కూడా హజరత్ మూసా అలైహిస్సలాం వారు తన సహోదరుడు గురించి క్షమాపణ వేడుతూ అన్నారు, అల్లా, నా సహోదరుడు ఉంటుండగానే బనీ ఇస్రాయిలు ఆవుదూడని పూజించారు, కావున నా సహోదరుడిని నువ్వు క్షమించు అని అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తారు. అలాగే 28వ సూరాలో క్షమాపణ వేడుకోవడానికి కారణము, ఒక వ్యక్తిని ఆయన రక్షించడానికి మరొక వ్యక్తిపై దాడి చేయగానే, కొట్టగానే ఆ వ్యక్తి మరణిస్తాడు. అన్యాయంగా ఒక వ్యక్తిని కొట్టడం వల్ల చనిపోయినందుకు ఆయన బాధపడి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో క్షమాపణ వేడుకుంటారు. ఫగ్ఫిర్లీ ఫగ్ఫర్ లహూ, నన్ను క్షమించు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, నేను క్షమించాను మూసా అని అల్లాహ్ వెంటనే అంటారు. అలాగే సహాబాలో కాబ్ బిన్ మాలిక్ తబూక్ అనే యుద్ధానికి వెళ్లకుండా కేవలం తన యొక్క బద్ధకము ద్వారానే ఉండిపోవటం వల్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, వేచి ఉండు, అల్లాహ్ వద్ద నుండి తీర్పు వచ్చినంత వరకు అనంటే 50 దినాలు తీవ్రమైన కఠినమైన పరీక్షకి గురి చేయబడతారు కాబ్ బిన్ మాలిక్. తర్వాత అల్లాహ్ క్షమిస్తారు. 9వ సూర తౌబా వాక్యం 118లో అల్లాహ్ అంటున్నారు, వాల సలాసతిల్లదీన ఖుల్లిఫు హత్తా ఇదా జాకత్ అలైహిముల్ అర్ద్ బిమా రహుబత్ వజాకత్ అలైహిమ్ అన్ఫుసహుమ్ వజన్ను అల్లా మల్జా మిన్క ఇల్లా ఇలై థుమ్మ తాబ అలైహిమ్ లియతూబు ఇన్నహు హువ తవ్వాబుర్ రహీం. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఏ ముగ్గురు విషయమైతే వాయిదా వేయబడిందో, ఆ ముగ్గురిని క్షమిస్తున్నాను అని అల్లాహ్ అన్నారు. వాల సలాసతిల్లదీన ఖుల్లిఫు హత్తా జాకత్ అలైహిముల్ అర్దు బిమా రహుబత్, భూమి చాలా విశాలంగా ఉన్న తర్వాత కూడా వారికి చాలా కుదింపు అనిపించింది. వజాకత్ అలైహిమ్ అన్ఫుసహుమ్, వారి ఆత్మలు కూడా వారికి చాలా కుదింపైపోయాయి. చాలా ఇరకాటంలో వారు జీవించారు, చాలా కఠినమైన పరీక్షలో జీవించారు. వజన్ను అల్లా మల్జా మిన్క ఇల్లా ఇలై, చివరికి వారు
భావించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శరణము తప్ప వేరే శరణం మాకేదీ లేదు అని చెప్పి అలా వారు క్షమాపణ వేడుకున్నారు. సుమ్మ తాబ అలైహిం లియతూబు, వారు క్షమాపణ వేడుకున్నందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని క్షమించాడు. సుమ్మ తాబ అలైహిం లియతూబు ఇన్నహు హువ తవ్వాబు రహీం, నిస్సందేహంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించువాడు మరియు కృప చూపువాడు అని అల్లాహ్ అంటున్నారు. ఈ రకముగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని కూడా క్షమించాడు. రహీం అనే ఈ పేరుకి అనంత కృపగలవాడు అని అర్థము. ఆ అనంత కృపగలవాడు మాత్రమే క్షమించువారు. ఆయన ఉంటుండగా ఇంకా వేరే మార్గం ఏమీ అవసరం లేదు క్షమాపణ కొరకు. ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏ వ్యక్తి కూడా స్వర్గం నుండి నిరాశ పొందడు. ఆయన యొక్క కృప గురించి తెలిసిన వ్యక్తి ఎన్నటికి కూడా నిరాశ పొందడు. అందుకే అల్లాహ్ స్వయంగా అన్నారు, మీరు నా యొక్క కృప నుండి నిరాశ పొందకండి అని అల్లాహ్ అన్నారు. ఇంతటితో నేను ముగిస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా చేస్తున్న, అల్లాహ్ కృపగలవాడు, ఆయన కృపను అందరిపై సర్వ మానవులపై కురిపించుగాక. దేవా, ఎంతోమంది నీ కృప గురించి తెలియక అనేక మార్గాలు క్షమాపణ గురించి, అనేక మార్గాలు పాప పరిహారం గురించి, పాప విమోచన గురించి వెతుకుతూ ఉన్నారు. వారిని నీ కృప గురించి తెలియపరిచే సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హముర్ రాహిమీన్.